In this video, I am going to explain about undecidability. In that, first one, what is the difference between recursive languages and recursive enumerable languages? So, our difference into teliyali manaki. And second one, what is the meaning of decidable problems and undecidable problems? And closure properties of recursive languages and recursive enumerable languages. సో రికర్సివ్కి రికర్సివ్ ఎన్యూమరబుల్కి డిఫరెన్స్ తెలిసాక రికర్సివ్ లాంగ్వేజ్లో మనకి ఏమేం క్లోజర్ వస్తాయి ఏమేం క్లోజర్ రావు, అలానే రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్లో ఏం క్లోజర్ వస్తాయి ఏం క్లోజర్ రావు అనేది తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి అన్డిసైడబుల్ ప్రాబ్లంలో వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం వచ్చేసి పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లం. సో దీని స్టేట్మెంట్ ఏంటి, దీంట్లో అసలు మనకి ఒక ప్రాబ్లం అనేది ఎలా ఇస్తారు, ఆ ప్రాబ్లం మనం ఎలా సాల్వ్ చేస్తాం. అలానే దీని తర్వాత ఇంకొక మోడిఫికేషన్ వచ్చింది, మోడిఫైడ్ పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లం. సో దాని మీనింగ్ ఏంటనేది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ హాల్టింగ్ ప్రాబ్లం అంటే ఏంటనేది తెలియాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జనరల్గా ఎక్కువసార్లు అడుగుతున్న క్వశ్చన్, ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ ఫర్ ట్యూరింగ్ మిషన్. ట్యూరింగ్ మిషన్ అంటే ఒక ఎఫిషియెంట్ ట్యూరింగ్ మిషన్ నువ్వు కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనం ఇప్పటివరకు చాలా ప్రాబ్లమ్స్ చూసాం. ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఇస్తే దానికి మనం ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేసాం. ఈ కన్స్ట్రక్ట్ చేసిన ట్యూరింగ్ మిషన్ అనేది ఎఫిషియెంట్గా కన్స్ట్రక్ట్ చేయాలంటే మనం ఇంకేమన్నా ఎడిషనల్ టెక్నిక్స్ ఏమన్నా ఫాలో అవ్వాలా, అలాంటివి గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ 4 కాన్సెప్ట్స్ వచ్చేసి మీకు 1 మార్క్స్ కింద అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇదంతా కూడా ఓన్లీ ఇక్కడ యూనివర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి మీద ఎలా క్వశ్చన్స్ అడుగుతారు ఏంటనేది మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. బట్ గేట్ ఓరియంటెడ్లో మాత్రం ఇది సరిపోదు, దీని మీద ఇంకొన్ని ఎడిషనల్ వీడియోస్ చేస్తాను, ఆ వీడియోస్ ఒకసారి ఫాలో అవ్వండి. సో దీంట్లో ఒకటి యూనివర్సల్ ట్యూరింగ్ మిషన్ అంటే ఏంటి, యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అండ్ డయాగ్నలైజేషన్ లాంగ్వేజ్ అండ్ రైస్ థియరం. సో ఈ 4 కాన్సెప్ట్స్ గురించి డీటెయిల్గా ఏం అవసరం లేదు, జస్ట్ ఆ స్టేట్మెంట్ ఒక మీనింగ్ ఏంటో తెలిస్తే చాలు. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రికర్సివ్ లాంగ్వేజెస్ అండ్ రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజెస్. రికర్సివ్ లాంగ్వేజెస్లో సపోజ్ నువ్వు ఒక మిషన్ కన్స్ట్రక్ట్ చేసావు, ఆ మిషన్కి నేను ఒక స్ట్రింగ్ ఇచ్చాను. ఆ స్ట్రింగ్ అనేది ఆ మిషన్కి ఇచ్చినప్పుడు నీకు వచ్చే అవుట్పుట్ అనేది ఒకవేళ ఆ స్ట్రింగ్ అనేది ఆ మిషన్లో ఉంటే ఎస్ అని వస్తుంది, ఆ స్ట్రింగ్ అనేది ఆ మిషన్లో లేదనుకోండి నో అని వస్తుంది. అంటే రికర్సివ్ లాంగ్వేజెస్లో నీకు ఆ స్ట్రింగ్ అని ఉంటే ఎయిదర్ ఎస్ అన్నా చెప్తుంది లేదా నో అన్నా చెప్తుంది, ఏదో ఒకటి నీకు ఆన్సర్ వస్తుంది. అది రికర్సివ్ లాంగ్వేజెస్లో అయితే. అదే రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ అనుకోండి, నీ దగ్గర మిషన్ ఉంది, నువ్వు ఒక స్ట్రింగ్ ఇచ్చావు, ఆ స్ట్రింగ్ అనేది ఆ మిషన్లో ఉందనుకోండి యాక్సెప్ట్ అని చెప్తుంది. ఆ స్ట్రింగ్ అనేది ఆ మిషన్లో లేకపోతే అది రిజెక్ట్ అని చెప్పలేదు, యాక్సెప్ట్ అని చెప్పలేదు, అది కీప్ ఆన్ ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్తుంది. అది మేజర్ ప్రాబ్లం రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్. సో ఒక్కొక్కసారి డిఫరెన్స్ చూస్తే రికర్సివ్ లాంగ్వేజ్ అండ్ రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజెస్. ఎనీ ట్యూరింగ్ మిషన్ ఫర్ రికర్సివ్ లాంగ్వేజ్ ఈజ్ గోయింగ్ టు బి లుక్ లైక్ దిస్. వీ హ్యావ్ ఎ మిషన్, ఈ మిషన్కి మనం ఒక స్ట్రింగ్ ఇచ్చాం, స్ట్రింగ్ అనేది డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. ఈ స్ట్రింగ్ అనేది ఈ మిషన్లో కానీ ఉంటే యాక్సెప్ట్ అని వస్తుంది, ఈ స్ట్రింగ్ అనేది మిషన్లో లేకపోతే రిజెక్ట్ అని వస్తుంది. అంటే ఏదర్ యాక్సెప్ట్ కార్ రిజెక్ట్ ఉంటుంది. ఇలా ఉంటే దీన్ని మనం రికర్సివ్ లాంగ్వేజ్ అంటాం. దీన్నే మనం డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అని కూడా అంటాం. డిసైడబుల్ అంటే నువ్వు ఉందా లేదా అని ఏదో ఒకటి చెప్తావు ఆన్సర్. వెరాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్కి వచ్చేసరికి నీ దగ్గర మెషిన్ ఉంది, ఒక స్ట్రింగ్ ఇచ్చావు, ఆ స్ట్రింగ్ అని ఉంటే యాక్సెప్ట్ అని చెప్తావు, ఆ స్ట్రింగ్ అని లేకపోతే నువ్వు రిజెక్ట్ అని చెప్పలేవు, యాక్సెప్ట్ అని చెప్పలేవు, అది ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్తుంది. సో దీన్ని మనం అన్డిసైడబుల్ అంటాం. అంటే స్ట్రింగ్ లేకపోతే నువ్వేం చెప్పలేకపోతున్నావు, అది యాక్సెప్ట్ అవుతుందో తెలియదు, రిజెక్ట్ అవుతుందో తెలియదు. సో నువ్వేంటనేది డిసైడ్ చేయలేకపోతున్నావు కాబట్టి సో రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం ఏమంటాం, అన్డిసైడబుల్ అంటాం. అన్డిసైడబుల్లో కూడా యాక్సెప్ట్ అయితే ఓకే, యాక్సెప్ట్ కాకపోతే అన్డిసైడబుల్. అలాంటి అన్డిసైడబుల్ ప్రాబ్లం మనకి ఏముందంటే సిలబస్లో పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లం అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకే, దాని గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. దీంట్లో చూడండి, ఇది ఒకసారి డిసైడబిలిటీ వర్సెస్ అన్డిసైడబిలిటీ. డిసైడబుల్ దేన్ని అంటాం, రికర్సివ్ లాంగ్వేజ్ ఉన్నాయి అన్నీ కూడా. సో ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేయండి, దెర్ ఆర్ 2 types ఆఫ్ ట్యూరింగ్ మిషన్స్. ట్యూరింగ్ మిషన్ దట్ ఆల్వేస్ హాల్ట్ నో మ్యాటర్ యాక్సెప్టింగ్ ఆర్ నాన్ యాక్సెప్టింగ్. అంటే యాక్సెప్ట్ అవ్వచ్చు, రిజెక్ట్ అవ్వచ్చు, అంటే ఏదో ఒకటి చెప్తావు, ఎదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్టెడ్. వీ కెన్ కాల్ దట్ వన్ యాజ్ అ డిసైడబుల్ ప్రాబ్లమ్స్. వెరాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ యాక్సెప్ట్ అయితే హాల్ట్ అవుతుంది, మరి
ఆ స్ట్రింగ్ అనేది ఆ మిషన్లో లేకపోతే అది హాల్ట్ అవ్వదు, ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్తుంది. అది రిజెక్ట్ అవుతుందో యాక్సెప్ట్ అవుతుందో మనం చెప్పలేం, అది కీప్ ఆన్ ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్తుంది. అలాంటి వాటిని మనం ఏమంటాం, అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అంటాం. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఇప్పటి వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్ ఆటోమేటాస్ చూసాం. ఫస్ట్ యూనిట్లో మనం ఫైనైట్ ఆటోమేటా చూసాం, అలానే పుష్ డౌన్ ఆటోమేటా చూసాం, దాని తర్వాత లీనియర్ బౌండెడ్ ఆటోమేటా చూసాం, తర్వాత రికర్సివ్ లాంగ్వేజెస్ అండ్ రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజెస్. సో మనకి రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజెస్ కాకుండా మిగతా అన్నీ కూడా ఇక్కడ కనిపించే ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా డిసైడబుల్ ప్రాబ్లమ్స్. అంటే నువ్వు ఒక స్ట్రింగ్ ఇచ్చి ఆ మిషన్కి అది ఫైనైట్ ఆటోమేటా కానీ, పుష్ డౌన్ ఆటోమేటా కానీ, లీనియర్ బౌండెడ్ ఆటోమేటా కానీ, ట్యూరింగ్ మిషన్స్లో రికర్సివ్ లాంగ్వేజెస్ ఉన్నాయి అన్నీ కూడా. స్ట్రింగ్ ఇస్తే యాక్సెప్ట్ అన్నా చెప్తుంది, ఆ స్ట్రింగ్ దాంట్లో లేకపోతే రిజెక్ట్ అన్నా చెప్తుంది. అంటే ఇవన్నీ కూడా డిసైడబుల్ ప్రాబ్లమ్స్. వెరాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్లో కొన్ని ట్యూరింగ్ మిషన్స్కి నువ్వు ఇన్పుట్ కానీ ఇస్తే ఆ ఇన్పుట్కి ఆ ప్రాబ్లం అనేది ఉంటే ఓకే చెప్తుంది, లేదంటే అది ఎస్ఓ నోనో చెప్పలేదు, అది ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్తూ ఉంటుంది. దీన్ని మనం అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టాపిక్ వచ్చేసి క్లోజర్ ప్రాపర్టీస్. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసాం. ఇది దీంట్లో మనకి మెయిన్గా ఇప్పుడు మనం ట్యూరింగ్ మిషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ట్యూరింగ్ మిషన్స్లో మనకి రెండు లాంగ్వేజెస్ ఉంటాయి, ఒకటి రికర్సివ్ లాంగ్వేజెస్, రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజెస్. సో రికర్సివ్ లాంగ్వేజెస్ అయితేమో డిసైడబుల్ ప్రాబ్లమ్స్, రికర్సివ్ ఎన్యూమరబుల్ అయితేమో అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్. దీంట్లో ఇక్కడ టిక్ మార్క్ ప్లేస్ చేసినవన్నీ కూడా క్లోజర్ ప్రాపర్టీస్, అంటే ఇవన్నీ సాటిస్ఫై అవుతాయి. వీటిల్లో ఒక 4 మాత్రం సాటిస్ఫై అవ్వవు. ఏది రికర్సివ్ లాంగ్వేజెస్లో అయితే, అంటే డిసైడబుల్ ప్రాబ్లమ్స్లో. ఏంటివి అవి? ఒకటి పాజిటివ్ క్లోజర్, క్లీన్ క్లోజర్, హోమోమార్ఫిజం అండ్ సబ్స్టిట్యూషన్. ఈ 4 సాటిస్ఫై అవ్వవు. దీంట్లోకి వచ్చేసరికి ఈ 2 సాటిస్ఫై అవ్వవు, ఒకటి కాంప్లిమెంట్ అండ్ డిఫరెన్స్. అంటే మీకు ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రికర్సివ్ లాంగ్వేజెస్లో కాంప్లిమెంట్ సాటిస్ఫై అవుతుంది, దీంట్లో సాటిస్ఫై అవ్వదు. ఎందుకు అవ్వదు అనేదానికి మనం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అలానే మనకి రికర్సివ్ లాంగ్వేజెస్లో డిఫరెన్స్ సాటిస్ఫై అవుతుంది, రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజెస్లో డిఫరెన్స్ సాటిస్ఫై అవ్వదు. అంటే ఇలా క్లోజర్ ప్రాపర్టీస్ లిస్ట్ రాయాలి, అంటే మిమ్మల్ని క్లోజర్ అడిగితే ఇవి మాత్రమే రాయాలంటే యూనియన్, కంకాటినేషను, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్సెక్షను. అంటే ఇక్కడ టిక్ మార్క్ ఉన్నాయి మాత్రమే క్లోజర్ ప్రాపర్టీస్ అండి. ఇంటూ మార్క్ ఉన్నాయి అన్నీ కూడా నాన్ క్లోజర్, అవి క్లోజర్ కాదు, అంటే అవి సాటిస్ఫై అవ్వవు. అదే రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్లో ఇక్కడ టిక్ మార్క్ ఉన్నాయి అన్నీ కూడా క్లోజర్ ప్రాపర్టీస్, ఈ 2 కూడా క్లోజర్ అవ్వవు, నాన్ క్లోజర్ అవుతాయి. అంటే కాంప్లిమెంట్ డిఫరెన్స్ ఏమో సాటిస్ఫై అవ్వవు, ఇక్కడికి వచ్చేసరికి ఏమో క్లీన్ క్లోజర్, పాజిటివ్ క్లోజర్, హోమోమార్ఫిజం అండ్ సబ్స్టిట్యూషన్ సాటిస్ఫై అవ్వవు. ఇలా మీరు లిస్ట్ రాయాలి. ఫస్ట్ లిస్ట్ రాసిన తర్వాత దీని మీద 2 ఎగ్జాంపుల్స్, ఒక 2-3 క్లీన్ క్లోజర్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. మనకి రికర్సివ్ లాంగ్వేజెస్లో ఎల్ అనేది రికర్సివ్ లాంగ్వేజ్ అయితే ఎల్ కాంప్లిమెంట్ కూడా రికర్సివ్ అయిద్దా? కాంప్లిమెంట్ ఏం చెప్పాను ఇంతకుముందు, రికర్సివ్ లాంగ్వేజ్లో కాంప్లిమెంట్ సాటిస్ఫై అయిద్దని చెప్పాను. రికర్సివ్ ఎన్యూమరబుల్లో మాత్రం కాంప్లిమెంట్ సాటిస్ఫై అవ్వదని చెప్పాను. దీంట్లో ఎందుకు అవుద్దా అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మిషను, ఈ మిషన్కి నేను ఒక స్ట్రింగ్ ఇచ్చాను. స్ట్రింగ్ ఇస్తే రికర్సివ్ లాంగ్వేజ్ కాబట్టి ఆబ్వియస్గా అది డిసైడబుల్ అయినా. డిసైడబుల్ అంటే ఏంటి? ఆ స్ట్రింగ్ అని దాంట్లో ఉంటే యాక్సెప్ట్ అని చెప్తాం, స్ట్రింగ్ లేకపోతే రిజెక్ట్ అని చెప్తాం. మరి దీనికి కాంప్లిమెంట్ అంటే ఏమైంది? యాక్సెప్ట్ ఉంటే రిజెక్ట్ అయితే, రిజెక్ట్ ఉంటే యాక్సెప్ట్ అవుతుంది, అంతే కదా సింపుల్గా. కాంప్లిమెంట్ అంటే దానికి సింపుల్ ఆపోజిట్. మరి రికర్సివ్ ఎన్యూమరబుల్లో ఎల్ అనేది రికర్సివ్ ఎన్యూమరబుల్ అయితే ఎల్ కాంప్లిమెంట్ కూడా రికర్సివ్ ఎన్యూమరబుల్ అయిద్దా? ఇప్పుడు మీకు రికర్సివ్ ఎన్యూమరబుల్ ఏం చెప్పాను, నీ దగ్గర మిషన్ ఉంది, ఒక స్ట్రింగ్ ఇచ్చాను, ఆ స్ట్రింగ్ అది యాక్సెప్ట్ అవుద్ది, స్ట్రింగ్ దాంట్లో లేకపోతే రిజెక్ట్ అయితే యాక్సెప్ట్ అయితే తెలియదు. మరి దీని కాంప్లిమెంట్ అంటే యాక్సెప్ట్ అయితే రిజెక్ట్ అంటాం. మరి ఇక్కడ క్వశ్చన్ మార్క్ కదా, అది యాక్సెప్ట్ అవుతుందో రిజెక్ట్ అవుతుందో తెలియనప్పుడు దీని కాంప్లిమెంట్ ఎలా వచ్చింది? పాసిబిలిటీ లేదు కదా. సో అంటే ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి క్లోజర్ ప్రాపర్టీస్లో ఎల్ రికర్సివ్ అయితే ఎల్ కాంప్లిమెంట్ రికర్సివ్ అయింది. అంటే కాంప్లిమెంట్ అనే కాన్సెప్ట్ రికర్సివ్ లాంగ్వేజ్లో వస్తుంది. అదే రికర్సివ్ ఎన్యూమరబుల్ అయితే ఏమైంది చూడండి, ఎల్ అనేది రికర్సివ్ ఎన్యూమరబుల్ అయితే
L complement need not to be a recursive enumerable language. బికాస్ మనకి మిషన్కి స్ట్రింగ్ ఇస్తే యాక్సెప్ట్ అని చెప్తాం, స్ట్రింగ్ లేకపోతే ఏంటి అనేది నువ్వు చెప్పలేవు కాబట్టి దీనికి కాంప్లిమెంట్ అప్లై చేస్తే యాక్సెప్ట్కి రిజెక్ట్ వచ్చింది. మరి క్వశ్చన్ మార్క్ ఏం వచ్చింది, యాక్సెప్టా రిజెక్టా ఏం చెప్పలేను. సో అంటే దీనికి కాంప్లిమెంట్ పాజిబిలిటీ అవ్వదు, అందుకే అది ఫెయిల్ అయింది. అలానే ఇంకొన్ని ప్రాపర్టీస్ చూడండి. సపోజ్ L1 అనేది ఒక రికర్సివ్ లాంగ్వేజ్, L2 అనేది ఇంకొక రికర్సివ్ లాంగ్వేజ్. ఈ రెండింటిని యూనియన్ చేస్తాం. L1 యూనియన్ L2 చేస్తే రికర్సివ్ లాంగ్వేజ్ వస్తుందా రాదా? క్లోజర్ ప్రాపర్టీస్లో చెప్పాను కదా, యూనియన్ సాటిస్ఫైడ్ అని చెప్పాను. యూనియన్ ఒకటి, ఇంటర్సెక్షన్ ఒకటి. అంటే ఇక్కడ మనకి రెండు మిషన్స్ ఉన్నాయి, M1 M2. ఇది ఒక ట్యూరింగ్ మిషన్, ఇది ఒక ట్యూరింగ్ మిషన్. ఈ రెండు మిషన్స్కి ఒక స్ట్రింగ్ ఇచ్చాను. ఈ రెండు మిషన్స్ని ఏం చేయాలి, మనం యూనియన్ చేయాలి. యూనియన్ చేయాలంటే ఇప్పుడు ఈ మిషన్కి ఉంటే యాక్సెప్ట్ లేకపోతే రిజెక్ట్, ఈ మిషన్కి కూడా ఉంటే యాక్సెప్ట్ లేకపోతే రిజెక్ట్. ఎందుకంటే ఈ రెండు డిసైడబుల్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఈ రెండు కూడా రికర్సివ్ కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని యూనియన్ చేయటం అంటే ఏంటి, ఆర్ ఆపరేటర్ అప్లై చేయడం సింపుల్గా. అంటే యాక్సెప్ట్ ఉన్న వాటికి మాత్రమే ఆర్ ఆపరేటర్ అప్లై చేస్తాం. దీంట్లో యాక్సెప్ట్ అయింది, దీంట్లో యాక్సెప్ట్ అయింది, ఈ రెండింటికి ఆర్ ఆపరేటర్ అప్లై చేస్తే ఫైనల్ రిజల్ట్ వస్తుంది, అది యూనియన్. మరి అప్పుడు ఇంటర్సెక్షన్ ఏమైందండి, L1 అనేది ఒక రికర్సివ్ లాంగ్వేజ్, L2 అనేది రికర్సివ్ లాంగ్వేజ్. L1 ఇంటర్సెక్షన్ L2 కూడా రికర్సివ్ లాంగ్వేజ్ అయ్యిద్దా అవదా? అవుతుంది అక్కడ కూడా. అంటే ఏమైంది, అక్కడ M1 M2 రెండు మిషన్స్ ఇచ్చాను. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, యాక్సెప్ట్ అయిన వాటికి ఇక్కడ ఏ ఆపరేటర్ అప్లై చేయాలి, ఎండ్ ఆపరేటర్ అప్లై చేయాలి. చూడండి, ఎండ్ ఆపరేటర్ అప్లై చేశాను. సో ఇలా ఈ మూడు కాన్సెప్ట్స్ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో మిమ్మల్ని ఎగ్జామ్లో క్లోజర్ ప్రాపర్టీస్ ఆఫ్ రికర్సివ్ లాంగ్వేజ్ అండ్ రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ గురించి మిమ్మల్ని ప్రాపర్టీస్ అడిగితే ఈ 4 ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎల్ అనేది రికర్సివ్ లాంగ్వేజ్ అయితే ఎల్ కాంప్లిమెంట్ కూడా రికర్సివ్ లాంగ్వేజ్ అయ్యిద్ది. ఎల్ అనేది రికర్సివ్ ఎన్యూమరబుల్ అయితే ఎల్ కాంప్లిమెంట్ అనేది అవుద్దన్న గ్యారంటీ లేదు. అంటే కాంప్లిమెంట్ రాదు, రికర్సివ్ ఎన్యూమరబుల్లో కాంప్లిమెంట్ రాదు, రికర్సివ్ లాంగ్వేజ్లో కాంప్లిమెంట్ వస్తుంది. అలానే L1 యూనియన్ L1 అనేది ఒక రికర్సివ్ లాంగ్వేజ్, L2 అనేది ఒక రికర్సివ్ లాంగ్వేజ్. ఆ రెండింటిని యూనియన్ చేస్తే వచ్చేది కూడా రికర్సివ్ లాంగ్వేజే. అలానే ఇంటర్సెక్షన్ చేసినా కూడా రికర్సివ్ లాంగ్వేజ్ వస్తుంది. సో యూనియన్ అయితేమో ఆర్ ఆపరేటరు, అది కూడా యాక్సెప్ట్ అయిన వాటికి. అదే ఇంటర్సెక్షన్ అయితేమో ఎండ్ ఆపరేటరు, యాక్సెప్ట్ అయిన వాటికి. ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, ఇది చాలాసార్లు మనకి 6 మార్క్స్ కింద ఇస్తున్నాడు. పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లం. పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లం అనేది ఇది ఒక అన్డిసైడబుల్ ప్రాబ్లం. అంటే ఇది ఎందుకు దీన్ని అన్డిసైడబుల్ అంటాము అంటే, నీకు ఒక ప్రాబ్లం ఇచ్చారు, అంటే ఆ ప్రాబ్లం ఏంటి అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ఆ ప్రాబ్లంకి కొన్నిసార్లు వాటికి ఆన్సర్ వస్తుంది, కొన్ని ప్రాబ్లమ్స్కి అసలు ఆన్సర్ కూడా రాదు. అలా నువ్వు చేస్తూనే వెళ్తూనే ఉంటావు, అది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. అందుకే దీన్ని అన్డిసైడబుల్ అంటాం. అంటే కొన్ని ప్రాబ్లమ్స్కి నీకు సొల్యూషన్స్ వస్తున్నాయి, ఇచ్చే ఇన్పుట్ని బట్టి కీప్ ఆన్ చేంజ్ అవుతుంది. అంటే కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినప్పుడేమో నీకు అవుట్పుట్ వస్తుంది, కొన్ని ఇన్పుట్స్ ఇచ్చినప్పుడేమో అవుట్పుట్ రావట్లేదు. అది వస్తుందా అంటే ఇంకా చేస్తూనే వెళ్తూనే ఉంటావు, అది ఎప్పటికీ ఆగిపోయిద్దో తెలియదు. సో అందుకే దీన్ని అన్డిసైడబుల్ అంటాం. సో వై ద నేమ్ కాల్ పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లం అంటే, ఎందుకు ఆ నేమ్ వచ్చిందంటే, మనకి ఎమిలీ పోస్ట్ 1946లో వాడు ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశాడు, అందుకని వాడి నేమే పెట్టుకున్నాడు. దట్స్ వై ద నేమ్ కాల్ పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లం. సో పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లం అనేది దేని కిందకు వస్తుంది, అన్డిసైడబుల్ ప్రాబ్లం కిందకు వస్తుంది. ఎందుకు అన్డిసైడబుల్ ప్రాబ్లం కిందకు వస్తుంది అంటే, కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వస్తున్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్కి ఏమో సొల్యూషన్స్ రావట్లేదు. సో అందుకని దీన్ని అన్డిసైడబుల్ అంటున్నాం. సో దీనికి అసలు ఈ ప్రాబ్లం ఎలా ఉంటుంది, ఇక్కడ పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లం అంటే మనకి ప్రాబ్లం అనేది 2 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి డామినెన్స్ ఫార్మాట్ ఒకటి, ఇంకోటి టేబుల్ ఫామ్ ఒకటి. డామినెన్స్ ఫామ్ అంటే మీనింగ్ ఏంటంటే, వీటన్నిటిని టైల్స్ అంటాం. ఇది టైల్ 1, టైల్ 2, టైల్ 3, టైల్ 4. ప్రతి టైల్లో కూడా పైన ఉండేదాన్ని నోమరేటర్ అంటాం, కింద ఉండేదాన్ని డినామినేటర్ అంటాం. అంటే నోమరేటరు డినామినేటర్ అలా ఎన్ని టైల్స్ అయితే ఉన్నాయో ప్రతి టైల్కి నోమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. ఇదే ఫార్మాట్ని ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఇక్కడ నోమరేటర్నేమో ఒక కాలము, అంటే అన్ని టైల్స్లో ఫస్ట్ టైల్కి నోమరేటర్ ఏంటి, ఫస్ట్ టైల్కి డినామినేటర్ ఏంటి,
సెకండ్ టైల్కి న్యూమరేటర్, సెకండ్ టైల్కి డినామినేటర్. ఈ విధంగా ఇలా టేబుల్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేయొచ్చు, లేదా ఇలా టైల్స్ రూపంలో రిప్రజెంట్ చేయొచ్చు. దీన్ని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని డబ్ల్యూఐ అంటాడు, దీన్ని ఎక్స్ఐ అంటాడు. ఇప్పుడు నీ గోల్ ఏంటంటే ఈ పైన ఉండే టైల్స్, ఈ టైల్ని దీన్ని W1 అంటాను, కింద దాన్ని X1, ఇది W2, ఇది X2, W3 X3, W4 X4. నీ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇక్కడ ఉండే టైల్స్ అన్నీ కూడా నీకు రావాలి, కంపల్సరీగా టైల్స్ మొత్తం ఒక్కసారన్నా రావాలి. ప్లస్ టైల్స్లో న్యూమరేటర్ యొక్క సీక్వెన్స్ ఏదైతే ఉందో డినామినేటర్లో ఉండే సీక్వెన్స్ కూడా అదే రావాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే BA ఉంది, ఈ రెండు టైల్స్ తీసుకున్నాను అనుకోండి, పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ రెండు టైల్స్ నేను తీసుకుంటే W1, W2, అలానే X1, X2, అంటే ఇక్కడ ఏది తీసుకున్నాను ఇక్కడ అదే తీసుకోవాలి. ఇప్పుడు BA వచ్చింది, కింద బాటంలో ఏమొచ్చింది, CAAB వచ్చింది. అలా రాకూడదు. అంటే పైన ఏ సీక్వెన్స్ అయితే వచ్చిందో కింద కూడా అదే సీక్వెన్స్ రావాలి. ఇక్కడ ఇది అబ్జర్వ్ చేయండి. ఫర్ సపోజ్ ఇక్కడ CA ఉంది, ఇక్కడ ABC, AC ఉంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తే క్లారిటీ వస్తుంది. ఇక్కడ అల్టిమేట్ గోల్ ఏంటంటే W1, W2, W3 అండ్ సో ఆన్ ఎన్ని టైల్స్ అయితే ఉన్నా అన్ని టైల్స్ ఈజ్ ఈక్వల్ టు X1, X2, X3 అండ్ సో ఆన్ Xn ఇలా రావాలి. అంటే ఇక్కడ ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఇటు సైడ్ కూడా అదే ఆర్డర్ రావాలి. అదొక ఇంపార్టెంట్ పాయింట్. రెండోది వచ్చేసి ప్రతి టైలు కూడా కంపల్సరీగా ఒక్కసారన్నా తీసుకోవాలి. ప్లస్ ఒక టైల్ని ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూడండి, అప్పుడు మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ముందు అసలు డెఫినేషన్ చూడండి. పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లం అని చెప్పి మీకు 1 మార్క్ కింద అడిగారు అనుకోండి, అంటే మీకు 2 లిస్టులు ఇస్తాడు. ఒక లిస్ట్ వచ్చేసి న్యూమరేటర్, ఇంకో లిస్ట్ ఏమో డినామినేటర్. దీన్ని ఇక్కడ AB అంటున్నాను. సో A1 న్యూమరేటర్స్ని W1, W2, W3 అంటే ఫస్ట్ టైల్ 1, టైల్ 2, టైల్ 3లో ఉండే న్యూమరేటర్స్, ఏమో టైల్ 1, టైల్ 2, టైల్ 3లో ఉండే డినామినేటర్స్. దీన్ని B అంటున్నాను. నీ అల్టిమేట్ గోల్ ఏంటి, ఒక సీక్వెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఏ సీక్వెన్స్ వచ్చిందో ఇక్కడ కూడా అదే సీక్వెన్స్ రావాలి. సో W1, W2 అండ్ సో ఆన్ Wm ఈజ్ ఈక్వల్ టు X1, X2 అండ్ సో ఆన్ Xm. అంటే ఫస్ట్ W1 తర్వాత W2 ఇలా తీసుకోవాలని రూల్ ఏం లేదండి. ఇక్కడ ఏదైతే ఆర్డర్ సీక్వెన్స్ వచ్చిందో ఇక్కడ కూడా అదే సీక్వెన్స్ రావాలి. ప్లస్ అన్నీ కూడా ఒక్కసారన్నా తీసుకోవాలి. నీ దగ్గర 4 టైల్స్ ఉంటే ప్రతి టైలు ఒక్కసారన్నా తీసుకోవాలి. ప్లస్ ఏ టైల్ని ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు కూడా తీసుకోవచ్చు ఒక టైల్ని. రెండోది వచ్చేసి ఇక్కడ ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ న్యూమరేటర్లో ఎలాంటి ఆర్డర్ ఉందో డినామినేటర్లో కూడా అదే ఆర్డర్ ఉండాలి. అలా నువ్వు ప్రాబ్లం చేయాలి. దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఇది A, ఇది B, ఆర్ WI, XI, ఇవన్నీ న్యూమరేటర్స్, ఇవన్నీ డినామినేటర్స్. ఇప్పుడు పాయింట్ చూస్తే నేను ఫస్ట్ టైల్ 1 తీసుకున్నాను అనుకోండి. ఇక్కడ టైల్ 1 దేంతో స్టార్ట్ అయింది, 1తో స్టార్ట్ అయింది. టైల్ 2 టైల్ 1 డినామినేటర్ ఏమో 1తో స్టార్ట్ అయింది, ఇక్కడ కూడా 1తో స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ దేంతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కూడా అదే ఉండాలిగా. అంటే ఇది తీసుకునే పాసిబిలిటీ ఉంది. ఇది తీసుకోవచ్చా, ఇక్కడ 10తో స్టార్ట్ అయింది, ఇక్కడ 10తో స్టార్ట్ అయింది, తీసుకోవచ్చుగా. ఇక్కడ 10తో స్టార్ట్ అయింది, ఇక్కడ 0తో స్టార్ట్ అయింది. ఇక్కడ ఏదైతే సీక్వెన్స్ ఉందో ఇటు సైడ్ కూడా అదే సీక్వెన్స్ రావాలి. కానీ ఇక్కడేమో 10లో స్టార్టింగ్ 1తో స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్టింగ్ దేంతో స్టార్ట్ అయింది, 0. అంటే దీన్ని తీసుకోవడానికి పాసిబిలిటీ నీకు లేదు. అంటే ఆబ్వియస్గా ఈ రెండిట్లో నువ్వు ఏదో ఒక పాసిబిలిటీని తీసుకోవాలి. లెట్ అస్ అస్యూమ్ నేను సెకండ్ తీసుకుంటున్నాను, 2 తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఇటు సైడ్ ఏం రాస్తాం, 1 0 1 1 1, ఇటు సైడ్కి వచ్చేసరికి 1 0 అని రాస్తాను. ఇదంతా ఏంటిది, W2, ఇదేంటిది X2, అంతేనా. అంటే 2 అనే టైల్ని తీసుకున్నాను ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు నువ్వు చూడాల్సింది ఏంటంటే ఈ W అనేది ఏంటిదండి, న్యూమరేటర్, X అనేది డినామినేటర్. ఈ రెండిట్లో
ఏది ఎక్కువ ఉంది, దేని లెంత్ ఎక్కువ ఉంది? ఇదేనా ఎక్కువ ఉంది? ఎంతవరకు కామన్గా ఉంది? 1 0 అంటే ఈ పార్ట్ వరకు కామన్గా ఉంది. మిగతాది ఈ పార్ట్లో 1 1 1 ఉంది. అంటే ఈ టైల్లో నీకు దేంతో స్టార్ట్ అవ్వాలి? ఈ డినామినేటర్లో నీకు కంపల్సరీగా 1 1 1తోనే స్టార్ట్ అవ్వాలి ఇక్కడ, అంతేనా కాదా? అంటే x2 అంటే ఈ పర్టికులర్ x అనే సిరీస్లో, డినామినేటర్ అనే సిరీస్లో ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. నేను ఎందుకు దీన్ని కంపారిజన్ చేస్తున్నాను దీంతో? ఇది ఎక్కువ ఉంది కాబట్టి. ఎక్కువ ఉన్న దాంట్లో నీకు ఏది ఐ మీన్ 1 ఉంది. సో 1 ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? నువ్వు కంపల్సరీగా దేంతో స్టార్ట్ అవ్వాలి? 1 స్టార్ట్ అవ్వాలి. అంటే అట్లీస్ట్ 1 కానీ 1 1 కానీ 1కో స్టార్ట్ అవ్వాలి. అలాంటివి ఏ ఉన్నాయి మన దాంట్లో? ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ టైల్ 3 రాశాను అనుకోండి. టైల్ 3 తీసుకుంటే అప్పుడు ఇక్కడ ఏం రాస్తాం? 1 0 అని రాస్తాం, అంతేనా కాదా? ఇక్కడికి వచ్చేసరికి 0 రాస్తారు. ఇక్కడ ఏ టైల్ తీసుకున్నా ఇక్కడ అదే రాయాలి, అవునా? అప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 1 0 అంటే 1 ఫాలోడ్ బై 1 0. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? 0 వస్తుంది, అవునా కాదా? కానీ ఇక్కడ నీకు 0 తర్వాత ఏం ఉండాలి? 1 ఉండాలి. సో ఇది తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. పోనీ ఇది తీసుకోవచ్చా? టైల్ 2 తీసుకోవచ్చా? టైల్ 2 తీసుకున్నాను అనుకోండి. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మళ్ళీ W2 X2 అని రాశాను అనుకోండి. మళ్ళీ W2 రాస్తే ఏమైంది? 1 0 1 వస్తుంది ఈ పక్కన. X2 రాస్తే 1 0 వచ్చింది. కానీ ఏమైంది? ఇక్కడ 1 0 ఫాలోడ్ బై ఏముంది? 1 1 ఉంది. కానీ ఇక్కడే వచ్చింది 1 0 వచ్చింది. 1 0 1 0. కానీ సిరీస్ బ్రేక్ అవుతుందిగా. అంటే ఇక్కడ ఏ సీక్వెన్స్ వచ్చింది ఇక్కడ అదే సీక్వెన్స్ రావాలి. అంటే W2 కూడా తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. W1 తీసుకోవచ్చా? ఇక్కడ W1 తీసుకున్నాను అనుకోండి. దీని తర్వాత W1 తీసుకుంటే ఏమైంది చెప్పండి నాకు? W1 తీసుకున్నాం అనుకోండి. W1 తీసుకుంటే ఏమైంది? ఏం రాస్తాను? అంటే ఇక్కడ చూడండి, ఒక టైల్ని ఇక్కడ తీసుకుంటే ఇటు సైడ్ కూడా అదే టైల్ తీసుకోవాలి. ఒక టైల్ ఒక నోమినేటర్ ఇక్కడ రాయాలి, డినామినేటర్ ఇటు సైడ్ రాయాలి. అప్పుడు ఇక్కడ ఏమైంది? 1. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? 1 సో ఇది W1, ఇది X1. ఏ టైల్ తీసుకున్నాం? 1 అనే టైల్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండిట్లో ఇది నోమినేటరు, ఇది డినామినేటర్. మళ్ళీ ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది? నోమినేటర్దా డినామినేటర్దా? నోమినేటర్దేగా ఎక్కువ ఉంది మళ్ళీ. సో నోమినేటర్లో ఎంతవరకు కామన్గా ఉంది? 1 0 1 అంటే ఇంతవరకు కామన్గా ఉంది, అవునా? రెండిట్లో ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంది. అంటే ఆబ్వియస్గా డినామినేటర్ 1తో స్టార్ట్ అవ్వాలి, అంతేనా? అంటే నువ్వు డినామినేటర్ 1తో స్టార్ట్ అయ్యి ఏమున్నాయో చూసుకో. డినామినేటర్ 1తో స్టార్ట్ అయ్యి ఏమేమి ఉన్నాయి? ఇది ఉంది, ఇది 1తో స్టార్ట్ అవ్వలేదు. అంటే ఆబ్వియస్గా ఈ రెండిట్లో ఏది తీసుకుందాం? పోనీ 1 అనే తీసుకున్నాం అనుకోండి. మళ్ళీ అప్పుడు ఏమైంది చూడండి. మళ్ళీ 1 తీసుకుంటే అప్పుడు ఇక్కడ 3 1లు వస్తాయి, అంతేనా? ఇదేంటిది? X1. ఇప్పుడు ఇటు సైడ్ W1 తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? 1 W1. మళ్ళీ 1 తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వరకు ఈ రెండిట్లో కామన్గా ఏముంది? రెండిట్లో కామన్గా ఎంతవరకు ఉంది? పోనీ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది? ఇక్కడేమో 1 0 4 1s ఫాలోడ్ బై 1 0 ఫాలోడ్ బై 5 1s, 1 0 ఫాలోడ్ బై 6 1s ఉన్నాయి. అంటే ఇక్కడ ఎక్కువ ఉంది, డినామినేటర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు డినామినేటర్లో ఇక్కడ 1తో స్టార్ట్ అయింది కాబట్టి ఆబ్వియస్గా నోమరేటర్లో దేంతో స్టార్ట్ అవ్వాలి? 1తో స్టార్ట్ అవ్వాలి. 1తో స్టార్ట్ అయ్యే ఏమన్నా ఉన్నాయా? ఇది ఉంది. పోనీ ఇది రాశాను అనుకోండి, 1తో స్టార్ట్ అయ్యేది ఇది రాస్తే అప్పుడు ఇక్కడ ఏమైందండి? 1 0 అయింది. ఇక్కడ ఏమైంది? 0. ఇక్కడికి వచ్చేసరికి 1 0, ఇక్కడికి వచ్చేసరికి 0. ఏంటిది అది?
W3 ఇక్కడ ఏంటిది X3 థర్డ్ టైల్. ఇప్పుడు చూడండి రెండిట్లో ఏది ఎక్కువ ఉంది, రెండు ఈక్వల్గా ఉన్నాయి. చూడండి రెండు ఈక్వల్గా వచ్చాయి కాబట్టి నువ్వు ప్రాబ్లం స్టాప్ చేయకూడదు, చెక్ చేసుకోవాలి ఒకసారి. నీ దగ్గర అన్ని టైల్స్ వచ్చాయా, మొత్తం టైల్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3. సో 1 2 3 వచ్చాయిగా, ఒక టైల్ ఒకసారన్నా రావాలి, మిగతా టైల్స్ కంపల్సరీగా ఒక టైల్ ఒకసారన్నా రావాలి, టైల్స్ అనేవి రిపీట్ అయినా అవ్వచ్చు. సో అప్పుడు ఇది ఒక సొల్యూషన్. అంటే 2 1 1 3 అంటే సెకండ్ టైల్ ఫాలోడ్ బై ఫస్ట్ టైల్ ఫాలోడ్ బై ఫస్ట్ టైల్ ఫాలోడ్ బై థర్డ్ టైల్. అలా నువ్వు ఒక ఆర్డర్లో పెడితే నోమినేటర్ డినామినేటర్ రెండు ఈక్వల్గా వస్తాయి చూస్తే. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లం. అండ్ ఇప్పుడు నువ్వేం చేయాలి, ఇక్కడ టైల్స్ ఉంటాయి, ఈ టైల్స్లో ఇవన్నీ నోమినేటర్స్ ఇవన్నీ డినామినేటర్స్. అంటే ఇక్కడ టైల్స్ని ఏ విధంగా అరేంజ్ చేస్తే కింద నోమినేటర్ పైన డినామినేటర్ అంతా చూస్తే రెండు ఈక్వల్గా కనపడాలి. దాన్ని మనం ఏమంటాం, పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లం అంటాం. అంటే నువ్వు ఫైనల్గా రాయాల్సింది ఏంటంటే ఈ ఆన్సర్ రాయాలి, ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి క్లియర్గా. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, ఇంకా కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చూడండి, 3 టైల్స్ ఇచ్చాను మళ్ళీ ఇక్కడ. ఈ 3 టైల్స్లో 1 by 1 చూడండి. ఫస్ట్ టైల్ తీసుకోవచ్చా, టైల్ 1 W1 X1 తీసుకోవచ్చా, పాసిబిలిటీ ఉందా? W1 ఏమో 1 1 0తో స్టార్ట్ అయింది, X1 1 1 0తోనేగా ఉంది. సో ఫస్ట్ టైల్ తీసుకోవచ్చు 1 1 0, ఇటు సైడ్కి వచ్చేసరికి 1 1 0 1 1 0. అదే టైలు ఫస్ట్ టైల్. తర్వాత ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది, రైట్ సైడ్ది ఎక్కువ ఉంది. అంటే రైట్ సైడ్ అంటే ఇది నోమినేటరు ఇది డినామినేటర్. డినామినేటర్ సైడ్ ఎక్కువ ఉంటే నువ్వు ఎటు సైడ్ చూడాలి, నోమినేటర్లో ఉండేది చూడాలి. అంటే నోమినేటర్లో దేంతో స్టార్ట్ అవ్వాలి, 1 1 0తో స్టార్ట్ అయ్యే ఉండాలి. నోమినేటరు 1 1 0తో స్టార్ట్ అయ్యే ఏమన్నా ఉన్నాయా, నోమినేటరు 1 1 0తో స్టార్ట్ అయ్యాయి ఇది ఒకటే ఉంది, అంతేనా? అంటే మళ్ళీ అదే టైల్ని తీసుకుంటున్నాను, 1 1 0 ఇటు సైడ్ రాశాను, ఇటు సైడ్ ఏమో 1 1 0 1 1 0. మళ్ళీ ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది, ఏ టైల్ తీసుకున్నాను, మళ్ళీ ఫస్ట్ టైలే తీసుకున్నాను. ఇది నోమినేటర్ ఇది డినామినేటర్. ఎటు సైడ్ ఎక్కువ ఉంది, డినామినేటర్ ఎక్కువ ఉంది. డినామినేటరు ఎక్కడి నుంచి ఎక్కువ ఉంది, ఈ పార్టేనా? ఇంతవరకు రెండిట్లో కామన్గా ఉంది, ఇది ఎక్కువ ఉంది. అంటే డినామినేటర్ ఎక్కువ ఉంది కాబట్టి నోమినేటర్ అనేది కంపల్సరీగా దీంతో స్టార్ట్ అయ్యేది కావాలి. అంటే 1 1 0తో స్టార్ట్ అయ్యే ఏముంది, మళ్ళీ 1. సో ఇలా నువ్వు రాసుకుంటా వెళ్తే అన్ని 1సే వస్తాయి తప్ప ఇంకేం రావట్లేదు. అంటే నేను 1 తీసుకోవటం వల్ల నాకు ఇంకా పాసిబిలిటీ రావట్లేదు. సో దీన్ని క్యాన్సిల్ చేసి పోనీ ఇంకేమన్నా సిరీస్ స్టార్ట్ చేయొచ్చా, 3 స్టార్ట్ చేయొచ్చా? స్టార్టింగ్ W3 X3, ఇక్కడ W3 తీసుకొని ఇటు సైడ్ X3 తీసుకోవచ్చా? రాదు, ఎందుకంటే ఇక్కడ 0తో స్టార్ట్ అయితే ఇక్కడ దేంతో స్టార్ట్ అయింది, 1తో స్టార్ట్ అయింది. సో కుదరదు. పోనీ 2 తీసుకోవచ్చా, 0 0 1 1 ఇక్కడ 0 0 తీసుకోవచ్చుగా 2. సో 0 0 1 1 ఇటు సైడ్కి వచ్చేసరికి 0 0. ఏ టైల్ తీసుకున్నాను, ఫస్ట్ సెకండ్ టైల్ తీసుకున్నాను. ఈ రెండు, ఇది నోమినేటర్ డినామినేటర్లో ఏది ఎక్కువ ఉంది, నోమినేటర్ ఎక్కువ ఉంది. అంటే నోమినేటర్ ఎక్కడి నుంచి ఎక్కువ ఉంది, ఇదేగా ఎక్స్ట్రాగా ఉంది 1 1. అంటే ఆబ్వియస్గా డినామినేటర్ 1 1తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఎక్స్ సైడ్ 1 1తో స్టార్ట్ అయ్యి ఏమున్నాయి, ఎక్స్ సైడ్ 1 1తో స్టార్ట్ అయ్యి ఏమున్నాయి, 1 1తో స్టార్ట్ అయ్యేది ఇది ఉంది ఇది ఉంది, అవునా? పోనీ ఇది రాశాను అనుకోండి, అంటే దీంట్లో ఇంకా పాసిబిలిటీ ఏం లేదండి, నువ్వు కీప్ ఆన్ ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రకారం చెక్ చేసుకుంటూ ఉండటమే.
ఒకవేళ నేను 3 తీసుకున్నాను అనుకోండి, ఏమైంది ఇక్కడ 110. అప్పుడు W3 ఏమైంది ఇటు సైడు 0110. ఇదేగా. ఓకే, సో ఇదేమవుతుంది ఫస్ట్ నెక్స్ట్ టైల్ ఏం తీసుకున్నాం మనం, టైల్ నెంబర్ 3 తీసుకున్నాం. వీటిలో ఎటు సైడ్ ఎక్కువ ఉంది, న్యూమరేటరా డినామినేటరా? న్యూమరేటర్ ఎక్కువ ఉంది. ఎంతవరకు కామన్గా ఉంది, 00110 అంటే ఇంతవరకు కామన్గా ఉంది. ఇది ఎక్స్ట్రాగా ఉంది 110. ఇటు సైడ్ ఆబ్వియస్గా దేంతో స్టార్ట్ అవ్వాలి, 110తో స్టార్ట్ అవ్వాలి. దీంట్లో 110తో స్టార్ట్ అయ్యి ఏమన్నా ఉన్నాయా, 110తో స్టార్ట్ అయ్యి ఏమన్నా ఉన్నాయా? ఇది ఉంది, ఇది ఉంది. పోనీ నేను ఫస్ట్ది రాశాను అనుకోండి, టైల్ 1 రాస్తే ఏమైంది, ఇక్కడ ఏమొస్తుంది 110 110. ఇక్కడికి వచ్చేసరికి 110 వస్తుంది. అంతేగా, ఏమైంది చూడండి, 2 ఈక్వల్ వచ్చినాయా, 011 011 0110 ఈక్వల్ వచ్చినాయిగా. ఏ టైల్ తీసుకున్నాం, ఫస్ట్ టైల్. సో సొల్యూషన్ వచ్చేసింది. అంటే ఫస్ట్ సెకండ్ టైల్, తర్వాత థర్డ్ టైల్, తర్వాత ఫస్ట్ టైల్. ఇలా తీసుకుంటే ఇటు సైడ్ ఏ సీక్వెన్స్ అయితే వచ్చిందో అటు సైడ్ అదే సీక్వెన్స్ వచ్చింది. అంటే ఇటు సైడ్ ఫస్ట్ ఏం తీసుకున్నాం, W2, తర్వాత W3, తర్వాత W1 ఈజ్ ఈక్వల్ టు X2 X3 X1. ఇది సీక్వెన్స్. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ మీకు ఇది సేమ్ దానికి సొల్యూషన్స్ చూడండి, 2 3 1 వచ్చింది. అదొక్కటే కాదండి, ఇంకా నువ్వు 2 తర్వాత మనకి 3 తీసుకున్నాను నేను ఇక్కడ, 2 తర్వాత నువ్వు 1 తీసుకున్నావు అనుకో, నీకు ఇంకా పాసిబిలిటీస్ చాలా వస్తాయి. సో ఇలాగ ఇంకో సొల్యూషన్ కూడా వస్తుంది. అంటే ఒక ప్రాబ్లంకి ఒక్క సొల్యూషన్ వస్తుంది అన్న గ్యారంటీ లేదు, ఎన్నైనా రావచ్చు. కానీ అట్లీస్ట్ నువ్వు ఒక్క సొల్యూషన్ అన్నా రాయగలగాలి. అసలు కొన్నిటికి అది కూడా రాయలేం. అంటే దీంట్లో ఈ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు ట్రై చేయండి. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 10తో స్టార్ట్ అయింది, ఇక్కడ 101 ఉంది. సో రాసుకోవచ్చుగా 10, ఇటు సైడ్ 101. ఇటు సైడ్ ఎక్కువ ఉంది, ఇటు సైడ్ ఎక్కువ ఉంది. అంటే ఇటు సైడ్ దేంతో స్టార్ట్ అవ్వాలి, 1తో స్టార్ట్ అవ్వాలి. సో W1తో స్టార్ట్ అయ్యే ఏమున్నాయి, 101 ఉంది, అవునా? లేదా 10 కూడా రాసుకోవచ్చు. పోనీ నేను 101 రాశాను అనుకోండి, అప్పుడు ఇటు సైడ్ ఏం రాయాలి, 011 రాయాలి. ఇప్పుడు 10101, ఇక్కడ 10101, ఇక్కడ 1 ఎక్కువ ఉంది. అంటే ఇటు సైడ్ దేంతో స్టార్ట్ అవ్వాలి, 1తో స్టార్ట్ అవ్వాలి. 1తో స్టార్ట్ అయ్యే ఏమున్నాయి, ఈ రెండు ఉన్నాయి. పోనీ ఇది తీసుకున్నాం అనుకోండి, ఏమైంది 10. ఇటు సైడ్ తీసుకుంటే ఏమైంది 101. ఇప్పుడు ఇది ఎంతవరకు కామన్గా ఉంది, 10101110 101011. ఓకే, మనకి మిస్టేక్ వచ్చినట్టుందిగా. సో 0 తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. ఓకే, 10 తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు. ఇంకేం పాసిబిలిటీ ఉంది, ఇటు 1 ఉంది కాబట్టి ఇదేగా 101 101. ఇటు సైడ్కి వచ్చేసరికి 011. అప్పుడు ఏమవుతుంది చూడండి, 101 101 101 1010 1101 1101 కాదుగా 1101 రావాలి. ఇక్కడ మనకేమొచ్చింది 1101. సరిపోయిందా? ఇంకోటి ఏం ఎక్కువ ఉంది, 1 ఎక్కువ ఉంది. మళ్ళీ 1 ఎక్కువ ఉంది కాబట్టి 1తో స్టార్ట్ అయ్యి ఏ ఉన్నాయి, ఈ రెండు ఉన్నాయి. ఇలా నువ్వు చేసుకుంటా వెళ్తూనే ఉంటావు, కానీ ఎప్పటికీ అది ఆగదు. అంటే కొన్నిటికి అసలు సొల్యూషన్ రాదు. నువ్వు ఎన్ని ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేసినా కూడా సొల్యూషన్స్ అనేవి రావు. ఇలాంటి వాటిని మనం అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అంటాం. సో పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లంలో నీకు ఇచ్చే ఇన్పుట్ డేటాని బట్టి, న్యూమరేటర్ డినామినేటర్ వాల్యూస్ని బట్టి కొన్నిటికి సొల్యూషన్స్ వస్తాయి, కొన్నిటికి సొల్యూషన్స్ రావు. దట్స్ వై ద ప్రాబ్లం పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లం ఈజ్ నథింగ్ బట్ అన్డిసైడబుల్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి మోడిఫైడ్ పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లం. సేమ్ ఇంతకుముందు ఏం చెప్పానో అదే అండి, యాజ్ ఇట్ ఈస్. కానీ ఒకే ఒక డిఫరెన్స్ ఏంటంటే మోడిఫైడ్ పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లంలో
ఫస్ట్ టైల్ కంపల్సరీగా తీసుకోవాలి. ఫస్ట్ ఆ టైలే ఉండాలి స్టార్టింగ్. ఆ టైల్ తోటి రెండిట్లో సేమ్ లేదనుకోండి, ఇంకో నువ్వు అసలు ప్రాబ్లమే చేయలేవు, అంటే నో సొల్యూషన్ అని చెప్పేస్తావు. ఫస్ట్ టైల్ కంపల్సరీగా తీసుకోవాలి. మిగతా టైల్స్ మాత్రం ఏ టైల్ ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. అదొక్క మోడిఫికేషన్. పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ మోడిఫైడ్ పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లం కూడా అదే. డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ పేర్ చూడండి, ఇక్కడ W1 అని రాశాను, ఇక్కడ X1 అని రాశాను. మిగతా అన్నీ చూడండి ఏం రాశాను, WI1 WI2 అండ్ సో ఆన్, XI1 XI2. అంటే ఫస్ట్ పేర్ ఫిక్స్ చేస్తున్నాను, రిమైనింగ్ మాత్రం ఎన్నైనా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా ఇంకో రూల్ ఏంటంటే కంపల్సరీగా ప్రతి టైల్ ఒకసారన్నా రావాల్సిందే. W1 X1 ఆల్రెడీ ఒకసారి వచ్చాయి కాబట్టి మిగతా అట్లీస్ట్ ఒకసారన్నా రావాలి, సేమ్ సీక్వెన్స్ రావాలి. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి ట్రై చేయండి. ఇది ఒకసారి చూడండి, ఇక్కడ W1 X1 కంపల్సరీగా ఫస్ట్ అదే తీసుకోవాలి. అప్పుడు ఏమైంది, ఇక్కడ 1 0 1 0, ఇటు సైడ్ 1 0 వచ్చింది, ఇటు సైడ్ 1 0 వచ్చింది. సో ఫస్ట్ టైల్. దాని తర్వాత చూడండి సెకండ్. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ ఉన్నాయిగా, పోనీ ఇక్కడ నీకు ఇంకో 0 కూడా ఎక్స్ట్రా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ ఫస్ట్ పేర్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇప్పుడు ఇంకో 0 ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇటు సైడ్ 0తో స్టార్ట్ అయ్యే చూసుకోవాలి. పాయింట్ రీచ్ అయిందా? సో దాని తర్వాత ఏం చేస్తాను, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ టైల్ ప్లేస్ చేసాం అనుకోండి, 1 1. ఇప్పుడు మనకి రెండు సైడ్లు ఈక్వల్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఈ రెండింటిలో పాసిబిలిటీలో చూసుకోండి. ఇక్కడ 1 1 0తో స్టార్ట్ అయింది, ఇక్కడ 1 1తో స్టార్ట్ అయింది రాయొచ్చు. ఇక్కడ 1 1తో స్టార్ట్ అయితే ఇక్కడ ఏముంది, 0 1తో స్టార్ట్ అయింది, అంటే ఈ టైల్ తీసుకోవడానికి పాసిబిలిటీ లేదు, అంటే ఆబ్వియస్గా ఇదేగా మనం తీసుకోవాల్సిందే. సో ఇక్కడేమో 1 1 0, ఇటు సైడ్కి వచ్చేసరికి 1 1. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంది, నోమినేటర్ ఎక్కువ ఉంది. అప్పుడు నువ్వు ఎట్ సైడ్ చూడాలి, డినామినేటర్ చూడాలి. డినామినేటర్ అంటే ఎక్స్ సైడ్లో ఈ నోమినేటర్ ఎక్కువ ఉన్న ఏ పార్ట్ అయితే ఉందో ఆ పార్ట్ డినామినేటర్తో స్టార్ట్ అవ్వాలి. 0తో ఎండ్ అయింది అంటే ఇక్కడ 0తో స్టార్ట్ అవ్వాలి. 0తో స్టార్ట్ అయ్యి ఏమున్నాయి, ఇదేనా ఉంది, ఇక్కడే ఉంది 1 1. ఇప్పుడు నేను ఇక్కడ 1 1 రాసి ఇటు సైడ్ 0 1 1 రాశాను అనుకోండి, ఏమైంది చూడండి, రెండు ఈక్వల్ వచ్చాయా లేదా? అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకి సీక్వెన్స్ 1 2 3. కంపల్సరీగా ఫస్ట్ పేర్ ఫిక్స్ చేశాను, W1 X1 ఫస్టే రాసేయాలి. ఫర్ సపోజ్ ఇక్కడ మీకు 1 0 బదులు 0 1 ఉందనుకోండి, మోడిఫైడ్ పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లం చేయమంటే ఇక్కడ 1 0తో స్టార్ట్ అయింది, ఇక్కడ 0 1తో స్టార్ట్ అయింది, అసలు ఫస్టే ఫెయిల్ అయింది, అంటే దీనికి నో సొల్యూషన్. సపోజ్ ఇక్కడ 1 0తో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఓన్లీ 1 అని ఇచ్చాడు అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు, కంటిన్యూ చేయొచ్చు. సో 1 0 1తో స్టార్ట్ అయింది, తర్వాత ఇటు సైడ్ ఎక్కువ ఉంది 0, ఆ 0 ఇటు సైడ్ 0తో స్టార్ట్ అయ్యి ఏమున్నాయో చూసుకుంటారు. సో ఫస్ట్ ఫేర్ మాత్రం ఫిక్స్ చేయాలి, W1 X1 ఫస్ట్ టైల్ని ఫిక్స్ చేసి రిమైనింగ్ టైల్స్ మాత్రం ఏ ఆర్డర్ అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. ఆ విధంగా చేస్తే దాన్ని మనం మోడిఫైడ్ పోస్ట్ కరెస్పాండెన్స్ ప్రాబ్లం అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, హాల్టింగ్ ప్రాబ్లం. సో ఈ మ్యాటర్ అంతా కూడా ఏం లేదండి, నేను చెప్పే పాయింట్ కరెక్ట్గా క్యాచ్ చేయండి. హాల్టింగ్ ప్రాబ్లం అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఫర్ సపోజ్ నువ్వు ఇప్పటివరకు సి లాంగ్వేజ్ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా నువ్వు చాలా ప్రోగ్రామ్స్ రాసి ఉంటావు. ఇప్పుడు రియల్ లైఫ్లో మనకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. నువ్వు ఆ అప్లికేషన్స్ని ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాసి కంపైలర్కి ఇస్తావు. ఇచ్చినప్పుడు కంపైలరు నీకు ఆ ప్రోగ్రామ్ని బట్టి నువ్వు ఒక ఇన్పుట్ ఇస్తావు, ఇన్పుట్ని బట్టి నీకు అవుట్పుట్ వచ్చింది. అన్ని ప్రోగ్రామ్స్కి అవుట్పుట్ వచ్చిద్దా, లేదా కొన్ని ప్రోగ్రామ్స్కి అవుట్పుట్ రాదా? పోనీ అవుట్పుట్ రాలేదు, అవుట్పుట్ రాకుండా అది కీప్ ఆన్ తిరుగుతూనే ఉంటుంది కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేస్తే. అంటే ఇప్పుడు నా అల్టిమేట్ గోల్ ఏంటంటే నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి ఒక ప్రోగ్రామ్ని కంపైల్ చేస్తే ఫైనల్గా నీకు అవుట్పుట్ అనేది వస్తుంది అని, ఆ ప్రోగ్రామ్కి అవుట్పుట్ రాదు అని నువ్వు చెప్పగలవా? అసలు లేదు, దానికి సొల్యూషన్ లేదు. అలా అంటే దానికి చెప్పగలవా చెప్పలేవా అనేదానికి నువ్వు ఒక ఆల్గరిథం రాయాలి. అది నువ్వు రాయగలవా? లేదు, ఆల్గరిథం మనం రాయలేం. నువ్వు చూస్తే రియల్ లైఫ్లో ఏ అప్లికేషన్ అయినా తీసుకోండి, నువ్వు కోడ్ ఎఫిషియెంట్గా రాసావు, దానికి ఇన్పుట్ ఇచ్చావు, కొన్నిసార్లు అవుట్పుట్ వచ్చింది, అవుట్పుట్ వస్తాయి,
కొన్ని ప్రాబ్లమ్స్కి ఏమవుతాయి, వాటికి ఇన్పుట్ పెరిగే కొద్దీ, అంటే ఇన్పుట్ అనేది నీకు ఫస్ట్ 100 ఇచ్చావు, అవుట్పుట్ వచ్చింది. తర్వాత 1000 ఇచ్చావు, అవుట్పుట్ రాదు, తిరుగుతానే ఉంటుంది. ఇప్పుడు అది వస్తుందో లేదో గ్యారంటీ లేదు. అంటే అలాంటి వాటిని మనం ఎన్పి కంప్లీట్నెస్ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ప్రాబ్లం కానీ, 0/1 knapsack ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ నువ్వు ప్రాక్టికల్గా ఏ లాంగ్వేజ్ యూస్ చేసైనా నువ్వు కోడ్ రాస్తే దానికి నువ్వు ఇన్పుట్ అనేది స్మాల్ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వచ్చింది. అదే లార్జ్ ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ వస్తుందా రాదా అని మాత్రం చెప్పలేదు. అది అవుట్పుట్ వస్తుంది అని తిరుగుతూనే ఉంటుంది, వెయిట్ చేయమంటుంది మనం. కానీ ఎంతసేపు వెయిట్ చేయాలి? దాన్ని మనం హాల్టింగ్ అంటాం. అంటే ఇక్కడ హాల్టింగ్ ప్రాబ్లం అంటే చూడండి, హాల్టింగ్ మీన్స్ దట్ ద ప్రోగ్రామ్ ఆన్ సర్టైన్ ఇన్పుట్ విల్ యాక్సెప్ట్ ఇట్ అండ్ హాల్ట్ ఇట్. అంటే కొన్ని ఇన్పుట్స్ ఇస్తే యాక్సెప్ట్ చేసి ఆగిపోతుంది. రిజెక్ట్ ఇట్ అండ్ హాల్ట్ ఇట్ అంటే అసలు ఆ ఇన్పుట్ని రిజెక్ట్ చేసి ఆగిపోవచ్చు. కానీ కొన్ని ఇన్పుట్స్ ఇస్తే యాక్సెప్ట్ అయ్యి హాల్ట్ అవ్వదు, రిజెక్ట్ అయ్యి హాల్ట్ అవ్వదు, తిరుగుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ అనేది. అంటే ఇలాంటి కాన్సెప్ట్కి ఒక ఆల్గరిథం నువ్వు రాయగలవా? ఆ ఆల్గరిథం రాసి ఒక ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయగలమా? ఈవెన్ మన కంప్యూటర్స్లో కూడా చేయలేం. అందుకే ట్యూరింగ్ మిషన్, ట్యూరింగ్ తీసేసి ఒకటి చెప్తాడు, ఒక ట్యూరింగ్ మిషన్ ఎంతైతే పవర్ఫుల్లో మన ఒక కంప్యూటర్ కూడా అంతే పవర్ఫుల్. అంటే వాడు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, నువ్వు కంప్యూటర్లో ఏదన్నా ఒక ప్రోగ్రామ్ని, ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకొని ఒక కంప్యూటర్కి ఇచ్చి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నీకు ఎలా ఎగ్జిక్యూట్ చేయగలవో, ఒక ట్యూరింగ్ మిషన్ కూడా అంతే. ఏ అప్లికేషన్ అయినా నువ్వు ట్యూరింగ్ మిషన్లో డెవలప్ చేయొచ్చు. అందుకనే కంప్యూటర్ ఎంత పవర్ఫుల్లో ట్యూరింగ్ మిషన్ కూడా అంతే పవర్ఫుల్ అని చెప్తాం. ఎందుకంటే ట్యూరింగ్ మిషన్ అనేది ఏ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయినా పర్ఫామ్ చేయగలదు. సో ఈ కాన్సెప్ట్ అంతా కూడా అంతే. చూడండి, ఇక్కడ బేసికల్లీ హాల్టింగ్ మీన్స్ టెర్మినేటింగ్. హాల్టింగ్ అంటే జస్ట్ స్టాప్ చేయటం. సో కెన్ వీ హ్యావ్ ఎన్ ఆల్గరిథం దట్ విల్ టెల్ దట్ ద గివెన్ ప్రోగ్రామ్ విల్ హాల్ట్ ఆర్ నాట్. నీ ప్రోగ్రామ్ ఆగిపోతుంది, లేకపోతే ఆగిపోదు. అంటే స్టాప్ అయ్యిద్ది, యాక్సెప్ట్ అయితే అవుట్పుట్ వచ్చి ఆగిపోవాలి, లేకపోతే రిజెక్ట్ అయ్యి ఆగిపోవాలనే ఏమన్నా ఉందా ఆల్గరిథం? లేదు. అలాంటి వాటికి మనకు ఆల్గరిథం లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్ విల్ నాట్ టెర్మినేట్ వెన్ రన్ ఆన్ సమ్ మిషన్స్ విత్ సమ్ పర్టికులర్ గివెన్ ఇన్పుట్ స్ట్రింగ్. సో నీ దగ్గర ఒక ఇన్పుట్ స్ట్రింగ్ ఇస్తే కొన్నిటికేమో అవుట్పుట్ వచ్చి ఆగిపోతుంది, కొన్నిటికేమో అవుట్పుట్ రాదు, ఆగిపోదు, వెళ్తూనే ఉంటుంది. సో ఇలాంటి వాటికి నువ్వు ఆల్గరిథం ఏం రాయలేవు. సో ద ఆన్సర్ ఈజ్ నో. అలాంటి వాటికి నువ్వు ఆల్గరిథం రాయలేవు. We cannot design a generalized algorithm which appreciably say that the given a program will never halt or not. So దానికి ఆల్గరిథం మనం ప్రాక్టికల్గా డెవలప్ చేయలేం. సో ఇఫ్ యూ టేక్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వెదర్ ఇట్ ఈస్ ఏ సి కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నువ్వు ఏది రాసినా వాటి ఎప్పటికీ మనకు అలాంటి వాటికి ప్రోగ్రామింగ్ ఇన్పుట్ని బట్టి అది యాక్సెప్ట్ అయితే ఆగిపోయిద్ది, యాక్సెప్ట్ అవ్వట్లేదు, రిజెక్ట్ అవ్వట్లేదు, అప్పుడు ఆగిపోద్ది అన్న గ్యారంటీ లేదు. సో అందుకే ఈ హాల్టింగ్ ప్రాబ్లమ్ని మనం ఏమంటాం? అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అంటాం. సో ఇలా హాల్టింగ్ ప్రాబ్లం అంటే ఏంటంటే, మా అయితే మీకు ఒక 2-3 మార్క్స్ కింద అడిగితే ఇలా మ్యాటర్ రాయండి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కాన్సెప్ట్, ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ ఫర్ ట్యూరింగ్ మిషన్. ఒక ట్యూరింగ్ మిషన్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఎఫిషియెంట్గా ఏమేం ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ ఉంటాయి? దీన్ని ఇంకో విధంగా ఎలా అడగచ్చు అంటే, కాన్సెప్షువల్ టూల్స్ ఫర్ ట్యూరింగ్ మిషన్. ట్యూరింగ్ మిషన్స్కి మనకి కాన్సెప్షువల్ టూల్స్ ఏమేమి ఉంటాయి? సో ప్రోగ్రామింగ్ టెక్నిక్స్లో అంటే ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటంటే, ఒక ఎఫిషియెంట్ ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయాలి. అలా చెయ్యాలి అంటే ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ది వచ్చేసి మనకు ఒక ఫైనైట్ కంట్రోల్ యూనిట్ ఉంటుంది. అంటే మన ఒక ట్యూరింగ్ మిషన్, ఆ ట్యూరింగ్ మిషన్లో మనకి స్టేట్స్ ఉంటాయి. ప్రతి స్టేట్కి కూడా స్టోరేజ్ అనే కాన్సెప్ట్ని యాడ్ చేయాలి. అలా చేయటం వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది అంటాడు. అది ఎలా అనేది చెప్తాను. రెండోది వచ్చేసి మల్టిపుల్ ట్రాక్స్. ఇప్పుడు వరకు మనం చూసిన ట్యూరింగ్ మిషన్స్లో నీ దగ్గర ఒక టేప్ ఉంది, ఆ టేప్లో అన్ని బ్లాంక్ సింబల్స్ ఉంటాయి. మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్స్ అని చెప్పాను, గుర్తుందా? ప్రీవియస్ వీడియోలో ఒక ఎంటైర్ టేప్ని ట్రాక్స్ కింద డివైడ్ చేస్తారని చెప్పాను. అంటే మల్టిపుల్ ట్రాక్స్ వాడటం వల్ల కూడా నీకు ఒక ఎఫిషియెంట్ ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. అలానే ఒక సింగిల్ టేపే కాకుండా
మల్టిపుల్ టేప్స్ కూడా వాడచ్చు. మల్టిపుల్ టేప్స్లో మల్టిపుల్ హెడ్రస్ వాడచ్చు. ఆ మల్టిపుల్ హెడ్రస్లో ఒక టేప్కి రీడ్ మాత్రమే పాసిబిలిటీ ఉండి ఇంకో దానికి రీడ్ రైట్ హెడ్రస్ వాడచ్చు. అంటే ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేప్స్. అంటే ఏ టేప్ వాడితే నువ్వు ఒక బెస్ట్ ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయగలవు అనేది కూడా తెలియాలి. సో మల్టిపుల్ ట్రాక్స్ అంటే ఒక సింగిల్ టేప్ని మల్టిపుల్ ట్రాక్స్ కింద డివైడ్ చేస్తే నీకు అలాంటి ప్రాబ్లమ్స్ కొన్నిటికి నీకు ఒక బెస్ట్ ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సబ్ రొటీన్స్. సబ్ రొటీన్స్ అంటే మనం ఆల్రెడీ సిలో జావాలో చూసుంటాం. ఫంక్షన్స్లో రాస్తాం కోడ్. ఎందుకు ఫంక్షన్స్లో రాయాలి కోడ్? రీయూజబిలిటీ. అంటే ఒకే కాన్సెప్ట్ని ఒక లాజిక్ ఉంది, ఆ లాజిక్ నేను ఒక ఫంక్షన్లో రాసి అక్కడ పెట్టేస్తే ఆ లాజిక్ని ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. నేను ఆ లాజిక్ నేను 10 సార్లు వాడాలనుకోండి, 10 సార్లు ఫంక్షన్ కాల్ రాస్తే చాలు, ఆ ఫంక్షన్ డెఫినేషన్ ఒకటే ఉంటుంది. అలా కాకుండా నువ్వు 10 సార్లు ఎగ్జిక్యూట్ చేయాలి, ఫంక్షన్స్ లేవనుకో 10 సార్లు కోడ్ రాయాల్సిందే. సో అలానే ఇక్కడ మనకి ఒక ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కూడా సబ్ రొటీన్స్ అనే కాన్సెప్ట్ వాడితే కొన్నిటికి అన్నిటికీ పాసిబిలిటీ అవ్వదు. కొన్నిటికి నీకు అవసరమైతే అలాంటి పాసిబిలిటీ ఏమన్నా యాక్సెప్ట్ అయితే సబ్ రొటీన్స్ వాడితే ఎఫిషియెంట్ ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి స్టోరేజ్ ఇన్ ఫైనైట్ స్టేట్ కంట్రోల్. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టోరేజ్ ఇన్ ఫైనైట్ స్టేట్ కంట్రోల్. ఇది ఒక ఫైనైట్ కంట్రోల్ యూనిట్ అంటే నీ యొక్క ట్యూరింగ్ మిషన్. దీంట్లో మనకి స్టేట్స్ ఉంటాయి, Q0, Q1. ఇంతకుముందు మనం ఒక మిషన్ డ్రా చేసాం, ఆ మిషన్కి సంబంధించి స్టేట్స్ ఉంటాయి. అది ఫైనైట్ కంట్రోల్ యూనిట్. ఈ స్టేట్స్తో పాటు నేను ఇంకోటి ఏం మెయింటైన్ చేస్తున్నాను, స్టోరేజ్ అనే కాన్సెప్ట్ని మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది టేపు. ఈ టేప్లో నేను ఒక ఇన్పుట్ స్ట్రింగ్ ఇచ్చాను. ఇది ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఈ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్కి ఒక ట్యూరింగ్ మిషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో మీకు తెలుసు ఆల్రెడీ. 0-1 స్టార్కి ఆర్ 1-0 స్టార్కి ట్యూరింగ్ మిషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయొచ్చో ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు 0-1 స్టార్ అంటే మీనింగ్ ఏంటి? స్ట్రింగ్స్ ఏమొస్తాయి? 0 ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ వన్స్ అని, అంతేనా? 0 ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ వన్స్ ఉండే నీ టేపులు అలాంటి ఒక ఇన్పుట్ స్ట్రింగ్ ఇస్తే అది యాక్సెప్ట్ అవ్వాలి. యాక్సెప్ట్ అవ్వాలి అంటే దీనికి ఎలా డ్రా చేస్తున్నా ఒకసారి అబ్జర్వ్ చేయండి. 0 ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ వన్స్ ఫాలోడ్ బై బి. ఇది ఒక ఫైనైట్ కంట్రోల్ యూనిట్. దీంట్లో ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 0 ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ వన్స్కి నీ ఫైనైట్ కంట్రోల్ యూనిట్లో స్టేట్స్ ఉన్నాయి. ఇనీషియల్గా Q అనే స్టేట్ ఉంది. మనం ఏం రాస్తాం జనరల్గా అయితే డెల్టా ఆఫ్ Q కామా ఇన్పుట్ ఆల్ఫాబెట్ 0 ఈజ్ ఈక్వల్ టు అని. అంటే దీనికి మిషన్ ఎలా డ్రా చేస్తాం? 0-1 స్టార్ అంటే జనరల్గా ఏం చేస్తాం, Q ఇది ఇనీషియల్ స్టేట్, ఇంకోటి P అంటున్నాను, ఇది 0-1 స్టార్ కాబట్టి సెల్ఫ్ లూప్లో 1, ఎన్ని వన్స్ అయినా రావచ్చు. తర్వాత బ్లాంక్ ఉంటుంది, బ్లాంక్ ప్లేస్లో అంటే ఇక్కడ ఏం చేస్తాం 0 ప్లేస్లో 0 రీప్లేస్ చేసి 0 ప్లేస్లో 0 రైట్ సైడ్కి మూవ్ అవుతాం, 1 ప్లేస్లో 1 పెట్టి రైట్ సైడ్కి మూవ్ అవుతాం, తర్వాత బ్లాంక్ ప్లేస్లో బ్లాంక్ పెట్టి లెఫ్ట్ సైడ్కి మూవ్ అయ్యి ఇది ఫైనల్ స్టేట్. ఇప్పుడు దీన్ని ఎఫిషియెంట్గా నేను ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నానో చూడండి. ఓన్లీ ఈ పార్ట్ వరకు అయితే మనం ఎలా డ్రా చేస్తాం, డెల్టా ఆఫ్ Q కామా 0 అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉంటే ఎక్కడికి వెళ్తాం మనం? ఏ స్టేట్కి వెళ్ళాం? P అనే స్టేట్కి వెళ్ళాం. ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ రీప్లేస్ చేసావు? 0 అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్. ఎట్ సైడ్ మూవ్ అయ్యావు? రైట్ సైడ్ మూవ్ అయ్యావు. ఇదేగా మనం రాసింది. నేనేమంటానంటే ఫస్ట్ టైము Q అనే స్టేట్ దగ్గర నేను ఏమీ రిమెంబర్ చేయట్లేదు, అంటే బ్లాంక్ సింబల్ ఉంది. Q అనే స్టేట్ దగ్గర బ్లాంక్ సింబల్ ఉంది, అంటే ఇక్కడ బ్లాంక్ సింబల్ని స్టోర్ చేశాను. ఇన్పుట్ ఆల్ఫాబెట్ 0 ఉన్నప్పుడు ఏ స్టేట్కి వెళ్ళాను? P అనే స్టేట్కి వెళ్ళాను. P అనే స్టేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు 0 అనే దాన్ని రిమెంబర్ చేశాను, గుర్తుపెట్టుకున్నాను. 0 అనే దాన్ని రిమెంబర్ చేశాను, ఇది గుర్తుపెట్టుకున్నాను. P0 తర్వాత 0 ప్లేస్లో 0ని రీప్లేస్ చేసి రైట్కి వెళ్ళాను. ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఎందుకు నేను స్టోర్ చేయాలి? అది ఎందుకు స్టోర్ చేయాలి అంటే నెక్స్ట్ ఏ స్టేట్కి వెళ్ళినా కానీ నేను ఫస్ట్ ఇక్కడ చూస్తాను స్టోర్ చేసింది. ఏం స్టోర్ చేశాను? 0. నీకేం యాక్సెప్ట్ అవ్వాలి? 0 తర్వాత అన్ని వన్సే రావాలి కానీ 0 తర్వాత జీరోస్ రాకూడదుగా.
జీరోస్ తర్వాత జీరో వస్తే ఇంకా స్టాప్ చేస్తావు. నువ్వు మొత్తం అన్నీ స్కాన్ చేయాల్సిన అవసరం లేదు కదా. సో ఇప్పుడు నేను తర్వాత ఏం చేస్తాను, ఏ స్టేట్ దగ్గర ఉన్నాను, పి అనే స్టేట్ దగ్గర ఉన్నాను. పి అనే స్టేట్ దగ్గర ఉన్నప్పుడు ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏమొచ్చింది, 1 వచ్చింది. పి అనే స్టేట్ దగ్గర ఉన్నాను. సో డెల్టా ఆఫ్ పి కామా ఇన్పుట్ ఆల్ఫాబెట్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏ స్టేట్కి వెళ్ళాను, పి అనే అన్నాను, 1 అన్నాను, మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళాను. నేనేం గుర్తుపెట్టుకున్నాను, ఆల్రెడీ గుర్తుపెట్టుకున్నది ఏంటిది, జీరోనే కదా. సో జీరోనే ప్లేస్ చేశాను, అదే ఉంది. మళ్ళీ జీరోనే గుర్తుపెట్టుకున్నాను, అంటే ఆ స్టేట్లో జీరోనే రిమెంబర్ చేస్తున్నాను. 1 ఉన్నప్పుడు కూడా జీరోనే గుర్తుపెట్టుకున్నాను. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే నువ్వు నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ని రీడ్ చేసినప్పుడల్లా కూడా 1సే రావాలి కానీ 0 రాకూడదు. ఒకవేళ 0 వస్తే ఏం చేస్తావు, స్టాప్ చేసి రిజెక్ట్ అని చెప్పచ్చు. సో అలా స్టోర్ చేయటం వల్ల అది అడ్వాంటేజ్. ఫర్ సపోజ్ నీ ఇన్పుట్ స్ట్రింగ్ అనేది 1 0 0 0 0, ఇది కూడా రావచ్చుగా, 1 ఫాలోడ్ బై 000. అప్పుడు ఇనిషియల్గా స్టార్టింగ్ స్టేట్ క్యూలో ఏం గుర్తుపెట్టుకోవాలి, బ్లాంక్ ఉంటుంది. బ్లాంక్లో 0 ఉన్నప్పుడు పీకి వెళ్ళాను. అప్పుడు నువ్వేం రిమెంబర్ చేయాలి, ఫస్ట్ 1 గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత నీకు ఎక్కడా కూడా ఇంకా 1s రాకూడదు, అది ఇక్కడ రాసింది. అన్నీ 1సే రావాలి, 1 తర్వాత అన్నీ 0సే రావాలి. అంటే నేను 1స్ని మాత్రమే రిమెంబర్ చేసుకున్నాను ఆ స్టేట్లో. అంటే ఫస్ట్ టైం బ్లాంక్ ఉంటుంది, ఇప్పుడు 1 అని గుర్తుపెట్టుకున్నాను. తర్వాత 0 వచ్చినప్పుడు 0నే, అలా ఎన్ని 0s వస్తే అన్ని 0నే. ఫస్ట్ టైం మాత్రం 1 వస్తుంది, 1 ప్లేస్లో 1, తర్వాత 0 ప్లేస్లో 0, 0 ప్లేస్లో 0, 0 ప్లేస్లో 0 వచ్చినప్పుడల్లా నీకు ఏం గుర్తుపెట్టుకున్నావు, నువ్వు 1 అని రిమెంబర్ చేసుకున్నావు స్టేట్లో. ఎప్పుడైతే 1 అని స్టేట్లో గుర్తుపెట్టుకున్నావో 0 తర్వాత 0 వస్తే ప్రాబ్లం లేదు, కానీ 0 తర్వాత వేరే వస్తే నువ్వు వెంటనే గుర్తుపెట్టుకున్న స్టేట్కి ఆపోజిట్గా వచ్చింది కాబట్టి ఏం చేస్తావు, నన్ను స్టాప్ చేసి రిజెక్ట్ అని చెప్పేయచ్చు. సో అది స్టేట్ని స్టోర్ చేయటం వల్ల అడ్వాంటేజ్. అంటే ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లో యూజ్ చేస్తాం అంతే. నెక్స్ట్ చూడండి, మల్టిపుల్ ట్రాక్స్. మల్టిపుల్ ట్రాక్స్ అంటే నీ ఎంటైర్ టేప్ని ఇలా ట్రాక్స్ కింద డివైడ్ చేస్తాం. ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3, అలా ఎన్ని ట్రాక్స్ అయినా డివైడ్ చేయొచ్చు. దీంట్లో నువ్వు ఎలా స్టోర్ చేయాలి అంటే, ఇది ఒక టపుల్. అన్ని ట్రాక్స్లో స్టార్టింగ్ ఈ ఎంటైర్ కాలంని ఒక టపుల్ అంటాం. ఈ ఎంటైర్ కాలంని ఒక టపుల్ అంటే నువ్వు రీడింగ్ కానీ రైటింగ్ కానీ టపుల్ ప్రకారం చేస్తావు, టపుల్ బై టపుల్. స్టోర్ చేసేటప్పుడు మాత్రం ట్రాక్ బై ట్రాకే స్టోర్ చేస్తాం ఫస్ట్. అంటే నీ ఒక ఇన్పుట్ స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, ఆ ఇన్పుట్ స్ట్రింగ్ ఇలా స్టోర్ చేయకూడదండి. ఇన్పుట్ స్ట్రింగ్ మొత్తం ఒక ట్రాక్, రెండో ట్రాక్లో నీకు కావాలంటే ఇంకొకటి అన్ని బ్లాంక్స్ పెట్టుకోవచ్చు, ఇంకొక ట్రాక్లో అన్ని ఇన్పుట్ స్ట్రింగ్స్ పెట్టుకోవచ్చు. అంటే స్టోర్ చేసేటప్పుడేమో ట్రాక్ బై ట్రాక్ స్టోర్ చేయాలి, దాన్ని రీడింగ్ కానీ రైటింగ్ కానీ చేసేటప్పుడేమో అంటే రీడ్ రైట్ హెడర్ ఉంటుంది కదా, ఆ రీడ్ రైట్ హెడర్ అనేది ట్రాక్ టపుల్ బై టపుల్ చేసుకుంటూ రావాలి. ఇది ఎందుకు ఇలా నేను ఒకే ట్రాకే వాడకుండా నేను మల్టిపుల్ ట్రాక్స్ వాడటం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి నాకు అనేదానికి ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఒక ట్యూరింగ్ మిషన్ని కన్స్ట్రక్ట్ చేయాలి, ఇచ్చింది ఇది WCW. W బిలాంగ్స్ టు 0, 1 అన్నాను. అంటే W అనేది ఒక స్ట్రింగ్, ఫాలోడ్ బై C, ఫాలోడ్ బై మళ్ళీ అదే స్ట్రింగ్ ఉండాలి. ఇక్కడ W అనేది 1101 ఫాలోడ్ బై C, మళ్ళీ ఫాలోడ్ బై W. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ 1 ఉంటే C తర్వాత కూడా 1 ఉండాలిగా. అంటే నేను ఇక్కడ C తర్వాత 1 ఉండాలంటే ఈ 1ని నేను ఒక స్టేట్లో గుర్తుపెట్టుకున్నాను అనుకోండి, C తర్వాత ఆ గుర్తుపెట్టుకున్నది అదే ఉండాలని తెలియాలిగా నీకు. అంటే ఇక్కడ స్టోరేజ్ ఇన్ స్టేట్ కావాలా అవసరం లేదా, కావాలి. మరి మల్టిపుల్ ట్రాక్స్ ఎందుకు, ఒక సింగిల్ ట్రాక్ చాలుగా. అంటే నేనేమంటానంటే ఈ 1 ప్లేస్లో Xని రీప్లేస్ చేశా, లాజిక్ ఆలోచించండి. 1 ప్లేస్లో Xని రీప్లేస్ చేశా, ఈ మిగతావి అన్నీ యాజ్ టీజ్గా ఎలా ఉన్నాయో అలానే ఉంచేశా. C వచ్చింది,
సి వచ్చిన తర్వాత 1 ఉందా 0 ఉందా అని నీకు ఎలా తెలుస్తుంది? ఒకవేళ 1 ఉందా 0 ఉందా అనుకున్నాం, మరి 0 ప్లేస్లో ఏం రీప్లేస్ చేయాలి? 1 ఉంటే ఎక్స్ అని రీప్లేస్ చేయాలి. 1 ఉంటే ఎక్స్ రీప్లేస్ చేయాలని నీకు ఎలా తెలుసు అంటాను. అందుకే నేను స్టార్టింగ్లో ఒక స్టేట్లో ఫస్ట్ 1 ఉంటే ఎక్స్ రీప్లేస్ చేశానని రిమెంబర్ చేశాను అనుకోండి, అప్పుడు సి తర్వాత 1 వచ్చింది అంటే నువ్వేం రీప్లేస్ చేయాలి? ఎక్స్ అని రీప్లేస్ చేయాలని తెలుస్తుంది. అంటే నువ్వు ఇక్కడ ఏదైతే స్టేట్లో గుర్తుపెట్టుకున్నావో అదే ఉండాలి యాజ్ ఇట్ ఈస్. ఒకవేళ ఇక్కడ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు డబ్ల్యూసి డబ్ల్యూ ఉన్నట్ట. ఇక్కడ డబ్ల్యూలో స్టార్టింగ్ 1 ఉంటే ఇక్కడ కూడా స్టార్టింగ్ 1 ఉండాలి. ఒకవేళ 0 వచ్చింది అంటే ఆ స్ట్రింగ్ రిజెక్ట్ అవ్వాలి కదా. మరి రిజెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ దేంతో స్టార్ట్ అవ్వాలి? ఇక్కడ దేంతో స్టార్ట్ అయింది ఇక్కడ అదే ఉండాలి. అంటే ఇక్కడ నేను ఏదైతే ఉందో దాన్ని ఎక్స్తో రీప్లేస్ చేస్తే ఈ 1ని నేను గుర్తుపెట్టుకుంటే సి తర్వాత నేను ఏం గుర్తుపెట్టుకున్నాను అదే ఉండాలి. పాయింట్ రీచ్ అయిందా నేను చెప్పింది? సో సబ్రొటీన్ ఒక అడ్వాంటేజ్, సబ్రొటీన్ కాదు, స్టోరేజ్ ఇన్ స్టేట్ కాదు. మరి మల్టిపుల్ ట్రాక్స్ ఎందుకు అనేదానికి ఈ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది డబ్ల్యూ, సి, డబ్ల్యూ. ఇంకో ట్రాక్ ఏమో నేను 2 ట్రాక్స్ వాడాను, ఒకటి కంటే ఎక్కువ ట్రాక్స్ వాడాను కాబట్టి మల్టిపుల్ ట్రాక్. ఎందుకు మళ్ళీ ఇంకో ట్రాక్లు అన్ని బ్లాంక్స్ తీసుకున్నాను? బ్లాంక్స్ తీసుకోకుండా ఇక్కడ నేనేం చేస్తున్నానో చూడండి. ఒక లాజిక్ ఏంటంటే ఈ ట్రాక్ తీసుకోకుండా ఒకటే ట్రాక్ ఉందనుకుందాం. ఈ 1 ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేసి ఇక్కడ నేను 1 గుర్తుపెట్టుకున్నాను. ఈ మిగతా అన్నీ కూడా అలానే ఉంచాను, 1 0 1 అని. తర్వాత సి వచ్చింది. సి తర్వాత నేను ఇక్కడ ఏం గుర్తుపెట్టుకున్నాను? 1. ఇక్కడ కూడా అదే ఉండాలి. ఉందా? సి తర్వాత ఇక్కడ 1 ఉంటే నేను గుర్తుపెట్టుకున్నది కూడా 1 స్టోర్ చేసింది అదే ఉందా లేదా? ఉంది. కాబట్టి దీన్ని మళ్ళీ ఎక్స్ అంటున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్స్ వరకు వస్తాను. ఈ ఎక్స్ నుంచి మళ్ళీ రైట్కి తిరుగుతాను. రైట్ మళ్ళీ ఏముంది? 1. మళ్ళీ 1 గుర్తుపెట్టుకుంటాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను? సిఈ తర్వాత ఎక్స్ కూడా వచ్చింది. ఆ ఎక్స్ దాటి ఇక్కడికి వెళ్ళాను. దాటిన తర్వాత ఎక్స్ తర్వాత ఏముంది? 1 ఉంది. నేను గుర్తుపెట్టుకుంది ఏంటి? 1. సో 1 ప్లేస్లో ఎక్స్ రాయొచ్చుగా. ఏది గుర్తుపెట్టుకున్నాను అదేగా ఉంది. సో దాని ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేశాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి రావాలి? మళ్ళీ ఈ 1 ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేశాం కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. దీని తర్వాత ఏముంది? 0. సో 0ని గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికి రావాలి? మళ్ళీ ఈ ఎక్స్ తర్వాత వరకు వెళ్ళాలి. ఎక్స్ తర్వాత ఏముంది? 0. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకున్నాను? ఇక్కడ కూడా అదే ఉందా? ఉందిగా. అప్పుడు ఇక్కడ 0 ప్లేస్లో వైన్ రీప్లేస్ చేసాం అనుకుందాం. ఇక్కడ కూడా 0 ప్లేస్లో వైన్ రీప్లేస్ చేశాను. మళ్ళీ ఇక్కడి నుంచి వై వరకు వెళ్తాను. వై వరకు వెళ్ళాక మళ్ళీ 1 వచ్చింది. మళ్ళీ 1 అని గుర్తుపెట్టుకుంటాను. మళ్ళీ వై తర్వాత ఎక్స్లు వైలు దాటి లాస్ట్కి వెళ్తే 1 ఉంది. ఆ 1 ప్లేస్లో ఏం చేస్తాను? ఏం గుర్తుపెట్టుకున్నాను? 1 ఇక్కడ కూడా 1గా ఉంది. ఎక్స్ రీప్లేస్ చేస్తాను. ఇక్కడ 1 ప్లేస్లో ఎక్స్. మళ్ళీ ఇక్కడ నుంచి లాస్ట్కి ఇక్కడ వరకు వెళ్ళాక దీని పక్కనే ఉంది సి. అంటే ఇంకా అయిపోయినాయి మొత్తం, డబ్ల్యూ మొత్తం అయిపోయింది. అప్పుడు సి తర్వాత ఇక్కడ నుంచి మొత్తం స్కాన్ చేస్తే ఇక్కడ కూడా ఏమైపోవాలి? మొత్తం కంప్లీట్ అవ్వాలి. సో సాటిస్ఫై అయిందిగా. మరి ఈ ఒక్క ట్రాక్ చాలుగా. ఈ ట్రాక్ ఎందుకు మళ్ళీ? ఈ ట్రాక్ నీడ్ ఏంటి? ఎందుకు చేయాలి నేను ఈ ట్రాక్? ఇంకా మల్టిపుల్ ట్రాక్స్ అవసరం లేదు కదా. ఇప్పుడు ఎంటైర్ స్ట్రింగ్లో ఎక్స్ ఎక్స్ వై ఎక్స్ సి ఎక్స్ ఎక్స్ వై ఎక్స్ అని వచ్చింది. అవన్నీ రీప్లేస్ చేసాం. ఇప్పుడు నీ యొక్క టేప్లో ఉన్న వాల్యూస్ ఇవి, అవునా? కానీ నాకు ఎలా కావాలంటే నా ఇన్పుట్ స్ట్రింగ్ ఏమి ఇచ్చానో అది ఉండాలి. నేను ఏం మార్చాలనుకుంటున్నానో అవన్నీ ఇంకో ట్రాక్లో అప్డేట్ చేసుకుంటూ వెళ్తాను. అప్పుడు ఏమైంది? ప్రాసెస్ అంతా చేస్తావు, బాగానే ఉంటుంది. నీ ఇన్పుట్ స్ట్రింగ్ ఏముందో కూడా నీకు తెలిసింది. ఒకవేళ నీ ఇన్పుట్ స్ట్రింగ్ ఒక ట్రాకే వాడావనుకో, మళ్ళీ నీ ఇన్పుట్ స్ట్రింగ్ మళ్ళీ మొత్తం కావాలనుకో, ఇక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ వరకు ఏం చేస్తావు? 1 ఎక్స్ ఉంటే 1 రీప్లేస్ చేయాలి, మళ్ళీ వై ఉంటే 0 రీప్లేస్ చేయాలని చెప్పి ఇక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ వరకు స్కాన్ చేసుకుంటూ వెళ్ళాలంటే నెంబర్ ఆఫ్ స్టేట్స్ పెరుగుతాయా లేదా? నీకు నెంబర్ ఆఫ్ స్టేట్స్ తగ్గితేనే కదా ఎఫిషియన్సీ. మరి నెంబర్ ఆఫ్ స్టేట్స్ తగ్గాలంటే ఏం చేయాలి నువ్వు? ఇప్పుడు
ఇంకో ట్రాక్ వాడామనుకో, అంటే ఈ 1 ప్లేస్లో ఎక్స్ రీప్లేస్ చేయటం అనేది ఈ ట్రాక్లో వాడతాను. మిషన్ మారుస్తాను, సేమ్ ప్రాసెస్. ఇక్కడ అప్డేట్ చేసుకుంటా వెళ్తాను ఈ ట్రాక్ వాడుతూ. అప్పుడేమైంది, నీ ఇన్పుట్ యాజ్ ఈజ్గా ఉంటుంది, ఓన్లీ స్టేట్స్ మాత్రం తగ్గుతాయి. ఈ ట్రాక్లో అప్డేట్ చేస్తాం, అది అడ్వాంటేజ్ మల్టిపుల్ ట్రాక్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు చూడండి, ఇక్కడ ట్రాక్లో ఇక్కడ నేను 1 బదులు ఇక్కడ స్టార్ అన్నాను, అంటే ఒక 1 చూడగానే ఇక్కడ గుర్తుపెట్టుకున్నాను స్టార్ అని. సో 1 కనపడగానే స్టార్ అంటే, లేదా ఇక్కడ 1 అని గుర్తుపెట్టుకోండి, దాని ప్లేస్లో స్టార్ రీప్లేస్ చేశాను. తర్వాత ఈ అన్నిటినీ స్కిప్ చేసుకుంటా వెళ్ళాను. 1 ఉంటే 1, 0 ఉంటే 0, 1 ఉంటే 1, సి ఉంటే కూడా సిఏ. తర్వాత సి తర్వాత ఒక 1 వస్తే ఏం చేయాలి, నేనేం గుర్తుపెట్టుకున్నాను, 1 అని గుర్తుపెట్టుకున్నాను. సి తర్వాత 1 ఏనా ఉంది, ఇక్కడ వచ్చింది, అదే 1 వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను, స్టార్ అంటున్నాను, అంతేనా. మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి రావాలి, ఈ స్టార్ వరకు రావాలి. మళ్ళీ ఈ స్టార్ తర్వాత ఏముంది అంటే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఈ స్టార్ వరకు వచ్చావు బాగానే ఉంది, కానీ ఇది కదా నీకు కావాల్సింది, నువ్వు రీడ్ చేయాల్సింది దీన్ని. అందుకనే ఇక్కడ ఎలా రాశానో చూడండి, స్టేట్ క్యూ. ఇనీషియల్గా నువ్వేం గుర్తుపెట్టుకోలేదు, అంటే బ్లాంక్ సింబల్ ఉంది. ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంటి, 1. దాంతోపాటు ఏమున్నట్టు ఇనీషియల్గా ఇక్కడ బ్లాంక్, అది కూడా గుర్తుపెట్టుకుంటున్నాను. అంటే ఎంటైర్ టపుల్ రాస్తున్నాను ఇక్కడ. మల్టిపుల్ ట్రాక్స్ అంటే టపుల్ రాయాలి నువ్వు. అప్పుడు ఏ స్టేట్కి వెళ్ళాను, పి అనే స్టేట్కి వెళ్ళాను. ఈ బ్లాంక్ తర్వాత నేనేం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు 1 గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ బ్లాంక్ ప్లేస్లో 1 అని గుర్తుపెట్టుకున్నాను. సో పి అనే స్టేట్ దగ్గర 1 గుర్తుపెట్టుకున్నాను. ఈ 1 అనే ప్లేస్లో నేను ఏం రీప్లేస్ చేయాలి, స్టార్ని రీప్లేస్ చేయాలి. అంటే ఇప్పుడు 1 ప్లేస్లో స్టార్ని రీప్లేస్ చేసి ఇంతకుముందు స్టార్ కామా ఆర్ అని రాసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏమైంది, ఈ టపుల్ కాబట్టి 1 స్టార్ అని రాయాలి, కామా ఆర్. ఇదంతా లేకపోతే మనం జనరల్గా ఏం చేస్తాం, డెల్టా ఆఫ్ క్యూ కామా ఇన్పుట్ ఆల్ఫాబెట్ 1 ఈజ్ ఈక్వల్ టు పి కామా స్టార్ కామా రైట్ సైడ్. ఇదేగా మనం రాసేది. అంటే స్టోరేజ్ ఇన్ స్టేట్ అనుకోండి, క్యూలో ఫస్ట్ టైం క్యూ అనే స్టేట్ దగ్గర మనం ఏమైనా గుర్తుపెట్టుకున్నామా, ఏం గుర్తుపెట్టుకోలేదు, అంటే బ్లాంక్, అంటే క్యూ కామా బి. బ్లాంక్ వచ్చినప్పుడు నువ్వేం గుర్తుపెట్టుకోవాలి, బ్లాంక్ వచ్చినప్పుడు ఇక్కడ ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏముంది, 1 వచ్చింది కాబట్టి ఇప్పుడు పి అనే స్టేట్లో 1 అని గుర్తుపెట్టుకోవాలి. అలానే ఇక్కడ 1 ఉంది, 1 అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉన్నప్పుడు ఆ టేప్లో ఇదొక్కటే కాదు ఉంది, ఆ టపుల్ కదా. టపుల్ ఏంటి, 1 బ్లాంక్ కదా ఫస్ట్ ఉంది, అంటే 1 బ్లాంక్ అని రాయాలి. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఈ 1 అని స్టార్ చేసావు, అప్పుడు ఈ టపుల్ అంతా ఎలా ఉంది, 1 స్టార్, అంటే 1 స్టార్ అని రాయాలి. అది ఇక్కడ రాసింది చూడండి. ఇప్పుడు నువ్వు ఏ స్టేట్ దగ్గర ఉన్నావు, పి అనే స్టేట్ దగ్గర ఉన్నావు, అంటే డెల్టా ఆఫ్ పి కామా సపోజ్ నెక్స్ట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ 1 ఉందనుకోండి, దాన్ని నువ్వు పి అనే స్టేటు ఆ 1 ప్లేస్లో 1 మళ్ళీ రైట్ సైడ్ ఉందనుకోండి, దీన్ని ఈ ఫార్మాట్లో ఏమైంది, పి అనే స్టేట్ ఉన్నప్పుడు నువ్వు ఏ ఇన్పుట్ ఆల్ఫాబెట్ని గుర్తుపెట్టుకున్నావు, 1. అప్పుడు 1 ఉన్నప్పుడు ఆ టపుల్ ఏముంది, 1 బ్లాంక్ ఉంది. ఏ స్టేట్కి వెళ్ళావు, పి అనే స్టేట్కి వెళ్ళావు, గుర్తుపెట్టుకున్నది ఏంటిది, 1. తర్వాత ఈ 1 ప్లేస్లో నువ్వేం చేసావు, స్టార్ని రీప్లేస్ చేసావు అనుకో ఫర్ సపోజ్, అప్పుడు ఏం రీప్లేస్ చేసావు అంటే ఆ టపుల్ రాయాలి, 1 స్టార్. ఇక్కడ 1 బ్లాంక్ ఉన్నదాన్ని ఇక్కడ ఏం చేసావు, సో అది అలా రాసుకుంటూ వెళ్ళిపోయాయి. ఈ విధంగా మల్టిపుల్ ట్రాక్స్ అయితే ఇలా రాయాలి. ఇంతకుముందు స్టోరేజ్ స్టేట్ అంటేమో ఓన్లీ ఈ పార్టే రాసాం, ఇక్కడ 1 ఇక్కడ స్టార్ ఉండేది. ఇక్కడికి వచ్చేసరికి మల్టిపుల్ ట్రాక్స్ కాబట్టి ఈ ట్రాక్లో 1 బ్లాంక్, అంటే ఈ టపుల్. ఈ 1 బ్లాంక్ ఎలా మారింది, 1 స్టార్ కింద మారింది. సో ఈ విధంగా మనం మల్టిపుల్ ట్రాక్స్ యూస్ చేస్తాం. అంటే జస్ట్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలనేది ప్రొసీజర్స్
అంటే ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది, మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ వచ్చేసి సబ్రొటీన్. సబ్రొటీన్స్ అంటే మీనింగ్ ఏం చెప్పాను నీకు, మాడ్యులారిటీ. సో మాడ్యులారిటీ అంటే ఒక లాజిక్ని ఒకసారి రాసాలా వదిలేస్తే దాన్ని నువ్వు ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. అంటే దీనికి మీకు ఆల్రెడీ నేను ఒక ట్యూరింగ్ మిషన్కి కాపీ ఎలా చేయాలనేది ఒక ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయడం చెప్పాను. అలానే మల్టిప్లికేషన్కి కూడా ట్యూరింగ్ మిషన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చెప్పాను. దాంట్లో సబ్రొటీన్ వాడతాం. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, 2 × 3 = 6. అంటే యూనరీలో దీని మీనింగ్ చూడండి, 2 అంటే 2 1లు, స్టారు, తర్వాత 3 1లు, మిగతా అన్ని బ్లాంక్స్ ఉంటాయి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆన్సర్ ఎంత రావాలి, 6 రావాలి. అంటే ఏం చేస్తానంటే నేను కాపీ అనే కాన్సెప్ట్ని డయాగ్రామ్ డ్రా చేస్తాను ట్యూరింగ్ మిషన్. ఇక్కడ ఒక 1 ఉన్నప్పుడు ఈ స్టార్ తర్వాత ఎన్నైతే 1s ఉన్నాయో నేను అన్నిటినీ ఈ బ్లాంక్ తర్వాత అన్నిటినీ కాపీ చేస్తాను. అంటే ఇక్కడ ఏముందో అదే కాన్సెప్ట్, కాపీ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తాను. మళ్ళీ ఇంకో 1 వచ్చినప్పుడు మళ్ళీ ఏ 1స్ని మళ్ళీ కాపీ చేస్తాను, మళ్ళీ అదే ఫంక్షన్ని మళ్ళీ వాడుకుంటాను. కాపీ చేయటం అనే లాజిక్ ఒకసారి రాశాను. ఈ 1 వచ్చినప్పుడు కాపీ, నెక్స్ట్ 1 వచ్చినప్పుడు ఇదే కాపీ, మళ్ళీ అదే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాను. అప్పుడు ఈ బ్లాంక్ తర్వాత ఎన్ని 1s వచ్చాయి, 6 1s అయినా వచ్చింది. ఫర్ సపోజ్ 10 × 10 అని ఉంది, 10 1s ఉన్నాయి, ఇక్కడ 10 1s ఉన్నాయి, 10 × 10 100 రావాలి. అంటే ఒక 1 ఉన్నప్పుడు ఈ 10 1స్ని కాపీ చేయటం లాజిక్ రాశాను. నెక్స్ట్ 1 ఉన్నప్పుడు కూడా అదే 10 1స్ని లాజిక్ రాయకుండా ఫంక్షన్ని కాల్ చేస్తే చాలుగా. అప్పుడు ఏమైంది, కాపీ అనే ఫంక్షన్ ఒక్కసారే రాసి దాని ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ఎంతైతే నెంబర్ ఉందో అన్నిసార్లు కాల్ చేస్తే సరిపోయిద్దా. ఇప్పుడు 2 × 3 కాపీ అనే ఫంక్షన్ రాశాను 3కి, దాన్ని ఎన్నిసార్లు కాల్ చేస్తే 6 వస్తుంది, 2 times. సో సబ్రొటీన్ అంటే అది మీనింగ్. సబ్రొటీన్ అంటే మాడ్యులారిటీ అనేది మనం యూస్ చేయాలి. సో ఇక్కడ ఏం రాసాను చూడండి, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ద యూజ్ ఆఫ్ ఇట్స్ బిల్డ్ ద మాడ్యులారిటీ ఇన్ ఏ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ ప్రాసెస్, ద సేమ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ కెన్ బి యూజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్. సో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ అంటాం. సో దాంట్లో మనం చేసేదంతా కూడా ఏంటి, లాజిక్ అంతా ఒకసారే రాసి దాన్ని ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. సేమ్ అదే కాన్సెప్ట్ని ఇక్కడ కూడా వాడుతున్నాం. సో ద ప్రాబ్లమ్ విత్ సేమ్ టాస్క్ టు బి రిపీటెడ్ మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కెన్ బి ప్రోగ్రామ్ యూజింగ్ ద సబ్రొటీన్. సో అంటే సబ్రొటీన్ అనేది ఇక్కడ మనకి ఏమవుతుంది, కాపీని ఒకసారే రాస్తాను, ఆ కాపీని నేను ఇక్కడ మల్టిప్లికేషన్ కింద వాడుకుంటాను. సో మల్టిప్లికేషన్ రాయాలి అంటే సపరేట్ లాజిక్కే రాయాల్సిన అవసరం లేదు, కాపీని ఎన్నిసార్లు కాల్ చేస్తే నాకు మల్టిప్లికేషన్ వస్తుంది. ఫర్ సపోజ్ 2 × 3 6 ఉంది, నేను కాపీ మిషన్ లేదు నా దగ్గర, ఎడిషన్ ఉంది. ఎడిషన్ అనే కాన్సెప్ట్ ఉంది, 2 నెంబర్స్ని యాడ్ చేయటం అనే కాన్సెప్ట్ ఉంది. 2 × 3ని 6 రావాలి అంటే ఎడిషన్ అనే ఫంక్షన్ని ఎన్నిసార్లు కాల్ చేస్తే నాకు ఎడిషన్ వస్తుంది. 2 × 3ని ఎడిషన్లో ఎలా చేస్తే 6 వస్తుంది. ఈ 3 అనే నెంబర్ని 2 సార్లు యాడ్ చేస్తే 6 వస్తుందా రాదా. ఫర్ సపోజ్ దాని ప్రకారం ఇప్పుడు 10 × 2 = 20 అంటే ఏం చేయాలి, ఇక్కడ 2 అనే నెంబర్ని 10 times యాడ్ చేస్తే నీకు 20 వస్తుందా రాదా. అంటే ఎడిషనల్ ఒక్కసారే రాస్తావు కోడ్, ఎన్నిసార్లు కాల్ చేయాలి ఆ ఎడిషన్, 10 times. అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది ఎన్నిసార్లు కాల్ చేయాలనేది, ఈ రైట్ హ్యాండ్ సైడ్దేమో ఎడిషన్కి సంబంధించిన ట్యూరింగ్ మిషన్. సరిపోతుందా, దానికి కూడా సబ్రొటీన్ వాడచ్చా. సో ఇలా మనం సబ్రొటీన్స్ కాన్సెప్ట్ వాడి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. దీనికి ఆల్రెడీ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో, ఏంటిది అది, మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్కి అక్కడ నేను కాపీ యూజ్ చేశాను, కాపీ ఒకసారే రాసి ఆ కాపీని నేను కీప్ ఆన్ రిపీట్ చేస్తూ వెళ్ళాను. అంటే కాపీ అనేది సబ్రొటీన్, ఆ సబ్రొటీన్ని నేను ఎన్నిసార్లు కాల్ చేస్తే నాకు మల్టిప్లికేషన్ వస్తుంది. సో ఈ 3 కూడా మనకి ప్రోగ్రామింగ్ టెక్నిక్స్. అంటే ఒక ఎఫిషియెంట్ ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే మనం ఏ టెక్నిక్స్ వాడితే మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ తగ్గుతాయి,
అనేది తెలియాలి. ఒకటి మల్టిపుల్ ట్రాక్స్ వాడాం, ఎందుకు మల్టిపుల్ ట్రాక్స్ వాడామో చెప్పాను. సబ్ రొటీన్స్ ఎందుకు వాడామో చెప్పాను. ప్రతి స్టేట్లో కూడా మనం ఎందుకు ఇన్పుట్ ఆల్ఫాబెట్ని మనం స్టోర్ చేయాలనేది కూడా తెలియాలి. దీని తర్వాత మనకి 1 మార్క్ కింద అడిగే క్వశ్చన్స్ ఏంటి, దీంట్లో యూనివర్సల్ ట్యూరింగ్ మిషన్ అంటే ఏంటి అని అడగచ్చు. యూనివర్సల్ అంటే ఇవన్నీ మీకు తెలిసిన కాన్సెప్ట్స్ అండి, ఇప్పుడు వరకు చెప్పినవే ఉంటాయి. యూనివర్సల్ ట్యూరింగ్ మిషన్ అంటే ఇక్కడ చూడండి ఎలా రాశాను, H(m)(w). M అంటే ఒక మిషన్, ఒక ట్యూరింగ్ మిషన్, W అంటే స్ట్రింగ్. ఇప్పుడు ఈ స్ట్రింగ్ అనేది ఈ మిషన్లో ఉందనుకోండి, యాక్సెప్ట్ అని చెప్తాం. ఈ స్ట్రింగ్ అనేది ఈ మిషన్లో లేకపోతే అది యాక్సెప్టో రిజెక్టో తెలియదు. అదే కదా మనం అన్డిసైడబిలిటీ, రికర్సివ్, ఎన్యూమరబుల్ అని చెప్పింది కూడా అదే కదా. సేమ్ అది ఈ నోటేషన్లో చెప్తాం. దీన్ని మనం యూనివర్సల్ ట్యూరింగ్ మిషన్ అంటాం. అదే యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే పాయింట్ ఒకసారి చూడండి. యూనివర్సల్ లాంగ్వేజ్ని LUతో రిప్రజెంట్ చేస్తాం. సో యూనివర్సల్ లాంగ్వేజ్ దట్ కెన్ బి యాక్సెప్టెడ్ బై ఎ ట్యూరింగ్ మిషన్ బట్ ఇట్ స్టిల్ ఈజ్ అన్డిసైడబుల్. ఎందుకు అన్డిసైడబుల్? అన్డిసైడబుల్ అంటే ఆబ్వియస్గా అది ఏ లాంగ్వేజ్ది? రికర్సివ్ ఎన్యూమరబుల్ లేగా. ఎందుకు రికర్సివ్ ఎన్యూమరబుల్ అవుతుంది? యాక్సెప్ట్ అయితే ఓకే బాగానే ఉంటుంది, యాక్సెప్ట్ అవ్వకపోతే, స్ట్రింగ్ లేకపోతే నువ్వు యాక్సెప్ట్ రిజెక్ట్ చెప్తున్నావా? చెప్పలేకపోతున్నావు. అందుకే దీన్ని ఏమంటాం? యూనివర్సల్ లాంగ్వేజ్. యూనివర్సల్ లాంగ్వేజ్ యూజ్ చేసే ట్యూరింగ్ మెషిన్ యూనివర్సల్ ట్యూరింగ్ మెషిన్. డయాగనలైజేషన్ లాంగ్వేజ్ పాయింట్ ఒకసారి క్లియర్గా చదవండి. ఇది డయాగనలైజేషన్ లాంగ్వేజ్ ఈజ్ ఏ లాంగ్వేజ్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ బై ఎనీ ట్యూరింగ్ మిషన్. అంటే నీకు ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయాలి, స్ట్రింగ్స్ లేనివి కన్స్ట్రక్ట్ చేయాలి. నేను ఒక ప్రాబ్లంలో ఏవైతే స్ట్రింగ్స్ లేవో అలాంటి స్ట్రింగ్స్ అన్నిటికీ నీవు ట్యూరింగ్ మిషన్ కన్స్ట్రక్ట్ చేయగలవా? అంటే యాక్సెప్ట్ అయ్యే స్ట్రింగ్స్ కాకుండా రిజెక్ట్ అయ్యే స్ట్రింగ్స్కి మనం మిషన్ కన్స్ట్రక్ట్ చేయాలి. అలాంటి వాటికి మనం కన్స్ట్రక్ట్ చేయలేం. అప్పుడు ఆబ్వియస్గా డయాగనలైజేషన్ లాంగ్వేజ్ అనేది మీకు ఇందాక ఫస్ట్లో వెన్ డయాగ్రామ్ ఒకటి చూపించాను. ఫైనట్ ఆటోమేటా, పుష్ డౌన్ ఆటోమేటా, లీనియర్ బౌండెడ్ ఆటోమేటా, రికర్సివ్ ఎన్యూమరబుల్, రికర్సివ్ లాంగ్వేజ్, రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ అని ఒక లిస్ట్ చూపించాను. దాంట్లో ఈ డయాగనలైజేషన్ లాంగ్వేజ్ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ 4 ఏమో డిసైడబుల్, రికర్సివ్ కూడా డిసైడబుల్, రికర్సివ్ ఎన్యూమరబుల్ దాంట్లో ఏమవుతుంది, కొన్ని ఏమో యాక్సెప్ట్ అవుతాయి, కొన్ని ఏమో యాక్సెప్ట్ అవ్వవు. రికర్సివ్లో అన్నీ యాక్సెప్ట్ అవుతాయి. ఫైనట్ ఆటోమేటా, పుష్ డౌన్ ఆటోమేటా అన్నిట్లోనే యాక్సెప్ట్ అవుతాయి. మరి డయాగనలైజేషన్ లాంగ్వేజ్ అసలు యాక్సెప్ట్ ఎప్పటికీ ఏది అవ్వదు, అంటే కంప్లీట్గా అవుట్ సైడ్ ఉంటుంది. యాక్సెప్ట్ అన్న వాటికి మిషన్ డ్రా చేయాలి, అసలు అలాంటిది డ్రా చేయలేము కూడా. ఇది మొత్తం కూడా నాన్ రికర్సివ్ లాంగ్వేజ్లో ఇవన్నీ కూడా మనకేమవుతాయి, రికర్సివ్. ఇది రికర్సివ్ ఎన్యూమరబుల్, ఇది కంప్లీట్గా అవుట్ సైడ్ ఉంటుంది. ఇంకోటి లాస్ట్ ఇది రైస్ థియరం. రైస్ థియరం అంటే ఇక్కడ ఏం లేదండి, రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ని మనం ఏమంటాం, డిసైడబుల్లా అన్డిసైడబుల్లా? అన్డిసైడబుల్ అంటాం. ఒక రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ని నువ్వు అన్డిసైడబుల్ అని నేను థియరిటికల్గా చెప్పా, కానీ ప్రూఫ్ ఏంటి అనేదానికి రైస్ థియరం వాడు. రైస్ థియరంలో వాడు చెప్పేది ఏంటంటే ప్రూఫ్ అంటే ఒక ఎవ్రీ నాన్ ట్రివియల్ ప్రాపర్టీ ఆఫ్ రికర్సివ్ లాంగ్వేజ్, రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ ఈజ్ అన్డిసైడబుల్. ఒక రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ని నేను ఎందుకు అన్డిసైడబుల్ అంటాను, దానికి అసలు నువ్వు ఏదో థియరిటికల్గా నేను చెప్పాను. అంటే ఒక రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్లో ఒక ఇన్పుట్ ఇస్తే ఉంటే యాక్సెప్ట్ అన్నాను, లేకపోతే రిజెక్టో యాక్సెప్టో చెప్పలేను అన్నాను. అసలు ఎలా చెప్తావు అది? నాకు ప్రూఫ్ ఏంటి అంటే ఈ థియరం చదివితే తెలుస్తుంది. సో రైస్ థియరం ఒక స్టేట్మెంట్ ఇది. ఫర్ ఎవ్రీ నాన్ ట్రివియల్ ప్రాపర్టీ ఆఫ్ రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్ ఈజ్ అన్డిసైడబుల్. సో మనకి ఈ పర్టికులర్ యూనిట్లో, ఈ చాప్టర్లో మనకి అన్డిసైడబిలిటీలో ఇవన్నీ తెలియాలి, ఈ కాన్సెప్ట్స్ అన్ని. సో దీంట్లో మనం ఫస్ట్ ఏమేం చూసాం, రికర్సివ్ ఎన్యూమరబుల్, రికర్సివ్ లాంగ్వేజ్కి రికర్సివ్ ఎన్యూమరబుల్ లాంగ్వేజ్కి డిఫరెన్స్ ఏంటో చూసాం. సో స్ట్రింగ్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి క్లియర్గా చెప్పొచ్చు కాబట్టి ఇది డిసైడబుల్,
ఇదేమో అన్డిసైడబుల్ అవుతుంది. డిసైడబుల్ ప్రాబ్లమ్స్ని మనం ఎలా కాల్ చేస్తాం, అన్డిసైడబుల్ ఎలా కాల్ చేస్తాం. వెన్ డయాగ్రామ్లో ఏవి డిసైడబుల్, ఏవి అన్డిసైడబుల్. క్లోజర్ ప్రాపర్టీస్ గురించి చూసాం. నెక్స్ట్ వీటిలో ఏవేం క్లోజర్ అవుతాయి, ఏవేం క్లోజర్ అవ్వవు. లిస్టు రాయాలి, ప్లస్ కొన్ని స్టేట్మెంట్స్ కూడా రాయాలి. ఆ స్టేట్మెంట్స్కి ప్రూఫ్ కూడా చెప్పాలి. అంటే స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఇక్కడ రికర్సివ్ లాంగ్వేజ్లో ఎలా అయితే కాంప్లిమెంట్ కూడా అవుతుంది, ఎందుకనేది చెప్పాం. రికర్సివ్ ఎన్యూమరబుల్గా అయితే ఏమో కాంప్లిమెంట్ రాదు, ఎందుకు రాదనేది కూడా చెప్పాను మీకు. అలానే యూనియన్ వస్తుందా రికర్సివ్లో, రెండు రికర్సివ్ లాంగ్వేజ్ అయితే యూనియన్ చేస్తే వస్తుంది, అది క్లోజర్ ప్రాపర్టీ. యూనియన్కి అయితే ఆర్ వాడాలి, ఇంటర్సెక్షన్కి అయితే ఎండ్ వాడాలి. అది కూడా యాక్సెప్ట్ అయినవి మాత్రమే, రిజెక్ట్ అయినవి కాదు. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే, మీకు ఎగ్జామ్లో ఇలా అడగకుండా ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎనీ వన్ అన్డిసైడబుల్ ప్రాబ్లం అని అడగచ్చు. అన్డిసైడబుల్ ప్రాబ్లం అంటే పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లం. సో పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లం ఎందుకు, దానికి ఆ నేమ్ ఎందుకు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అసలు పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లంలో అసలు మనకి ఏముంటాయి, ఇన్పుట్ ఏముంటుంది, నీ ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి. ఇన్పుట్ వచ్చేసి టైల్స్ ఉంటాయి, టైల్స్లో న్యూమరేటర్ డినామినేటర్ ఇస్తాడు. నీ గోల్ ఏంటంటే టైల్స్ అన్నీ ఏ ఆర్డర్లో అరేంజ్ చేస్తే న్యూమరేటర్ ఒక సీక్వెన్స్, డినామినేటర్ ఒక సీక్వెన్స్ సేమ్ రావాలి. ఏ టైల్ ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, కానీ ప్రతి టైల్ ఒకసారన్నా రావాలి. దీని తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. కొన్ని ప్రాబ్లమ్స్కి అసలు మనకి సొల్యూషన్సే రావు. సో అందుకే దీన్ని మనం అన్డిసైడబుల్ ప్రాబ్లమ్స్ అంటాం. మోడిఫైడ్ పోస్ట్ కరస్పాండెన్స్ ప్రాబ్లం అంటే ఫస్ట్ టైల్ కంపల్సరీగా తీసుకోవాలి, అంటే W1 X1 కంపల్సరీగా తీసుకోవాలి. ఫస్ట్ టైల్ కంపల్సరీగా తీసుకుంటాం W1 X1. మిగతాయి మాత్రం ఏ ఆర్డర్లో అయినా తీసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. హాల్టింగ్ ప్రాబ్లం అంటే ఏంటి, దీనికి ఎలాంటి అల్గరిథం మనం డెవలప్ చేయలేం, ఇప్పటికీ ఎవరు డెవలప్ చేయలేదు. సో అది ఎప్పటికీ స్టాప్ అవుతుంది. ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ ఫర్ ట్యూరింగ్ మిషన్. ఒక ఎఫిషియెంట్ ట్యూరింగ్ మిషన్ నువ్వు కన్స్ట్రక్ట్ చేయాలి. ఇప్పుడు వరకు మనం చాలా ప్రాబ్లమ్స్ చూసాం. ప్యాలెండ్రోమ్ అన్నాం, ఫన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్, A పవర్ n, B పవర్ n, C పవర్ n, వీటన్నిటికీ ట్యూరింగ్ మిషన్స్ కన్స్ట్రక్ట్ చేసాం. దాంట్లో ఏంటి, అది ఎఫిషియెంటా కాదా అని ఏం మాట్లాడట్లేదు. జస్ట్ ఆ ప్రాబ్లమ్కి నువ్వు మిషన్ డ్రా చేసో, వాటిలో ఏవైతే సాటిస్ఫై ఇన్పుట్ స్ట్రింగ్స్ మాత్రమే యాక్సెప్ట్ అవుతాయి, మిగతా రిజెక్ట్ అవుతాయి. కానీ నాకు నెంబర్ ఆఫ్ స్టేట్స్ తగ్గాలి, అంటే ఇంప్లిమెంటేషన్లో నాకు ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలా తగ్గాలి అంటే ఈ టెక్నిక్స్ వాడితే నీకు నెంబర్ ఆఫ్ స్టేట్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ పార్ట్లో యూజ్ చేస్తాం. ఒకటి స్టోరేజ్ ఇన్ స్టేట్, మల్టిపుల్ ట్రాక్స్, సబ్ రొటీన్స్. అండ్ నెక్స్ట్ దీని మీద కొన్ని 1 మార్క్ కాన్సెప్ట్స్ చూసాం. యూనివర్సల్ ట్యూరింగ్ మిషన్ అంటే ఏంటి, యూనివర్సల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, డయాగ్నలైజేషన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అండ్ లాస్ట్ వన్ రైస్ థియరం ఒక స్టేట్మెంట్. డయాగ్నలైజేషన్ లాంగ్వేజ్ అనేది మనకి ఏ పార్ట్ కిందకు వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంతవరకు సరిపోతుందండి.